మీకు ఏం అర్థం అవుతుంది ఏవియన్ న్యూట్రిషన్ అన్నప్పుడు? Okay, no problem. There is not much difference between avian nutrition and avian diet. When you say diet, it's food. So that food can be good, food can also be bad. When you say avian nutrition, nutrition means perfect diet. So we are talking about perfect diet for your birds. మీకు డైట్ న్యూట్రిషన్లో పెద్ద డిఫరెన్స్ లేదు, అంతా ఒకటే. కానీ మంచి ఫుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఫుడ్ ఉండొచ్చు. బేసిక్లీ ఇప్పుడు మాట్లాడేది పర్ఫెక్ట్ డైట్ గురించి. మీకు ఎట్లా మీ బర్డ్కి ఏది కరెక్ట్ డైట్ అనేది, అసలు ఏంది డైట్ అనేది, మీ పిట్టలకి వాట్ ఈస్ రైట్ అనేది మాట్లాడుతున్నారు. As you know, the avian diet is full of controversies because nobody knows what is real avian diet. And because of that, lot of birds fall sick. And there has been no scientific explanation or research on the avian diet. మన బర్డ్ డైట్లో ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరు, మీరు ఎంతమందిని కలిస్తే అంతమంది వాళ్ళ కథలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా. కానీ సో దీంతో ఏంటంటే చాలా కాంట్రవర్సీ అంటే నేను ఒకటి చెప్తాను, ఇంకొక ఆయన ఇంకొకటి చెప్పొచ్చు. ఈ రెండిట్లో విభేదాలు ఉండొచ్చు. సో ఈ చాలా వరకు ఈ విభేదాల్లోనే అందరూ మాట్లాడుతున్నారు. దేర్ ఇస్ నో ఇప్పటి వరకు సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్ఫెక్ట్ డైట్ అనేది లేదు. If you ask everyone, everyone will say that his diet is correct. If you ask Nandu, he will say what I am giving is correct. If you ask me, I'll say what I am giving is correct. If you ask any manufacturer, he will say what I am manufacturing is correct. If you ask a seller, he will say what I am selling is correct. So each and everyone will say what is correct according to them. But unfortunately, nobody is correct because nobody knows what's the avian diet in nature. నేను అన్నట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నేను చెప్పేది నేను బెస్ట్, నాకు అంతా తెలుసు కాబట్టి నాకు ఇది పని చేస్తుంది కాబట్టి నేను అందరికి ఇది కరెక్ట్ అని చెప్తాను. వారికి ఇంకొకటి వాళ్ళ డయట్ ప్యాటర్న్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ వాళ్ళ దగ్గర కూడా బ్రీడ్ అవుతుంది. వాళ్ళు వచ్చి నేను చేసేది కరెక్ట్ అని వాళ్ళు అనుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్ వచ్చి నేను చేసే ప్రోడక్ట్ బెస్ట్, దీనికన్నా మంచి ప్రోడక్ట్ లేదు అని చెప్పి ఆయన, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకి ఏదైతే వాట్ దే థింక్ ఈజ్ రైట్, వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారంగా చెప్తారు. ఇప్పుడు మన మధ్యలో చూసుకుని కొంతమంది ఇంత ఫుడ్ ఇస్తారు, అడవిలో ఇవన్నీ దొరుకుతాయి కదా, దానికి ఇష్టం వచ్చింది తింటుంది కదా అని. నాలాంటి వాడు వచ్చి ఇంతే ఇస్తాడు. సో ఇట్లా దాంట్లో ఏది పర్ఫెక్ట్ డైట్ అనేది లేదు అని అంటున్నారు. In the wild, parrots eat low fat, low protein diet which is rich in carbohydrates. But there are some birds that need more fat, like the macaws, African greys, and canoes. And there are some birds that do not require high fat, like Amazons, cockatoos, and lorikeets. అడవిలో పిట్టలు ఎగురుతున్నప్పుడు, అంటే అడవిలో ఉన్న పిట్టలకి మనకి ఇచ్చినట్టు అన్ని ప్లేట్లు అట్లా దొరకదు కదా, అది ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎత్తుక్కొని తినాలి. దానికి ఎంతో కాంపిటీషన్ కూడా ఉంటుంది మిగిలిన జంతువుల నుంచి. సో జనరల్గా వైల్డ్లో మీకు హై ఫ్యాట్ ఫుడ్ కానీ హై ప్రోటీన్ ఫుడ్ కానీ ఈజీగా దొరకదు. మీకు చాలా వరకు కార్బోహైడ్రేట్, ఫైబర్ డైటే ఎక్కువ దొరుకుతుంది. మీకు హై ఫ్యాట్ హై ప్రోటీన్ అంటే అందరు, బిర్యానీ ఉందనుకోండి అందరు దానికి ఎగమలుతారు కదా, మే థోడా మేరా మసాలా డాల్కే బోల్ రా. సో అదే ఒకవేళ పప్పన్న ఉందనుకోండి ఎక్కువ మంది తినరు, అవునా కదా. సో ఒకవేళ ఒక విందు ఉన్నప్పుడు ఇట్లాగా మనం ఫస్ట్ చికెన్ పీస్ కోసం పోతాం, లేదా సంథింగ్ లైక్ దట్ విచ్ ఇస్ టేస్టీ. సేమ్ థింగ్ వైల్డ్లో కూడా అవుతాయి. పిట్టలు దే కంపీట్ విత్ థింగ్స్ లైక్ స్క్విరిల్స్, అదర్ బర్డ్స్, కోతులతోటి, ఇన్సెక్ట్స్ తోటి, వీటన్నిటితోటి కంపీట్ చేసి వాటికి హై ప్రోటీన్ హై ఫ్యాట్ డైట్ కొంచెం దొరుకుతుంది. కానీ కొన్ని స్పీసీస్ ఉన్నాయి వీటికైతే హై ఫ్యాట్ డైట్ కావాలో, మకాసు, కాన్యూర్స్, ఆఫ్రికన్ గ్రేస్ ఇట్లాంటి. సో సో బేసికలీ వాటికి హై వైల్డ్లో మనం ప్లాన్ చేసినట్టు ఇప్పుడు నేను చెప్పే హై ఫ్యాట్ డైట్ హై ప్రోటీన్ డైట్ అంటే వాటికి అక్కడ వైల్డ్లో అంత దొరకకపోవచ్చు, చాలా తక్కువ క్వాంటిటీలో కూడా దొరకవచ్చు. A healthy bird needs to eat a healthy diet, but even in the wild, the birds don't get to eat healthy food. But the thing is, they get to eat varied diet, and some of them is not good for them. But still, they have options to reduce the toxins in the body by visiting the clear lakes. ఐడియలీ ఒక ఐడియల్ డైట్ కానీ ఉందంటే మీ బర్డ్ హెల్తీగా ఉంటుంది. కానీ వైల్డ్లో వాటికి ఎక్కువ
బ్యాలెన్స్ డైట్ కానీ వాటికి హెల్దీ డైట్ దొరికేది కష్టం. సో అవి ఏంటంటే దొరికే ఏ తింటాయి, దాంట్లో చాలా వరకు పండకుండా ఉండే పచ్చి ఫ్రూట్ తింటాయి. దాంట్లో చాలా టానిన్స్ ఉంటాయి, అది పాయిజనస్ అనమాట వాటికి. అవి వెళ్ళి మీరు నేషనల్ జియోగ్రాఫిక్లో చూసి ఉంటారు, అమెజాన్ రివర్ బేసిన్ పక్కన మట్టి, అది కూర్చొని ఆ మట్టి తింటుంటాయి. దాన్ని క్లే లిక్స్ అంటారు అనమాట. సో ఆ క్లే లిక్స్ తిని అవి డీటాక్స్ చేసుకుంటాయి. So it's very important that you understand three things, that there is no single generic parrots. But like, for example, if you take chicken, there is one generic chicken, but there are chickens everywhere. What the chicken in India eats the same chicken in Japan, US, Europe, wherever it eats the same diet. But if you take parrots, there are so many varieties and species of genera of parrots. Each of them has its own special diet. So it's really, really difficult to say what bird requires what diet. So their requirement is not known. And whatever the pellet nowadays in the market are based on the research of the poultry, cockatiels and budgeries. But still, compared to all seed diet, pellet diet is much better. మీకు ఒక జెనరిక్ డైట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం పౌల్ట్రీ ఫామ్ కానీ పోయినాం అనుకోండి, ఇక్కడ వెళ్ళినా, యూఎస్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, కానీ ఎక్కడికి పోయినా, వరల్డ్లో ఎక్కడ పోయినా, బై అండ్ లార్జ్ దాని ప్రోటీన్ కంటెంట్ అంతే ఉంటుంది, దాని ఫ్యాట్ కంటెంట్ అంతే ఉంటుంది, దాని ఫైబర్ కంటెంట్ స్టాండర్డైజ్ ప్రోటోకాల్ ఉంది. కానీ ప్యారెట్స్ ఏంటంటే ఎక్కడెక్కడో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వస్తాయి కదా. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కొన్ని వస్తాయి, ఇండోనేషియా నుంచి కొన్ని వస్తాయి, ఏషియాటిక్ ప్యారెట్స్ కొన్ని ఉంటాయి, సౌత్ అమెరికన్ ఉన్నాయి, ఆఫ్రికన్ ఉన్నాయి. సో వీటిలో ఒక ఈ ఫుడ్ పెడితే అన్నిటికీ పర్ఫెక్ట్ అనేది ఏం లేదు. సార్ అనేది ఏంటంటే సీడ్ ఇట్లా, అంటే మీరు జెనరిక్ డైట్ చేసేటప్పుడు కంపెనీస్ కూడా ఏంటంటే బై అండ్ లార్జ్ చికెన్, మన పౌల్ట్రీ డైట్ కానీ లేదా బజరీ గార్డ్స్, కాకటీల్స్ ఏదైతే జనరల్గా ఇంట్లో పెంచుకుంటుంటారో వాటి డైట్ బేస్ మీద పెలెట్స్ చేసి అమ్ముతారు కంపెనీలు. కానీ సీడ్ డైట్ కన్నా కానీ పెలెటెడ్ డైట్ బెటర్ అని సార్ అభిప్రాయం. Some people what they do is when they see any new product, they buy it and they give it to the bird. Then the bird, when it starts eating, you buy some other product and give it to bird. That is not the correct procedure. Even if you get something, what you give it all around the year, and what you give should be available all around the year. Only then your bird will remain healthy. మనం మార్కెట్లోకి వెళ్ళంగానే ఇప్పుడు ఇట్లా కన్వెన్షన్ అయింది, 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏదో కొత్తగా ఉంది బాగుంది అనుకొని ఇది తీసుకున్నారు అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకవేళ గుజరాత్లో ఉంది, ఆడికి వెళ్ళడానికి ఇంకొకటి ఏదని చూసారు. అట్లా ర్యాండమ్ ఫుడ్ తీసుకొని మీ బర్డ్స్కి ఫుడ్ చేంజ్ చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఒక ప్యాటర్న్ ఆఫ్ డైట్ ఫాలో అవ్వాలి అని సార్ అభిప్రాయం. As you see, what are the problems that occur if the diet is not correct? So there will be no growth. There will be a lot of mycotoxins in the body, and there will be vitamin and mineral deficiencies. And this imbalances causes breeding issues and failure to grow. And sometimes you find the birds are stunt to growth. And so it's very important. You have to work out a program where you can give them a correct diet. న్యూట్రిషనల్ అంటే మనం కరెక్ట్గా ఫుడ్ ఇవ్వనప్పుడు వాటి డెవలప్మెంట్ స్టేజ్ నుంచి వాటి గ్రోత్ బాగుండదు, షేప్ బాగుండదు. అట్లాగే ఇంకా ఫర్దర్ పెరిగే కొన్ని బ్రీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి. సార్ కెన్ ఐ ఎలాబరేట్ ఇట్ ఎ లిటిల్ ఆన్ దిస్? సో నేను కొంచెం దీనికి మళ్ళీ సార్ చెప్పే దాంట్లో కొంచెం మిర్చి మసాలా వేసి నేను కొంచెం మీకు చెప్తాను. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ మేము సన్ కార్నియర్స్ బ్రీడ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ ఫీడింగ్ చేసేవాళ్ళం. మేము హై ఫ్యాట్ డైట్ ఇచ్చాడు. హై ఫ్యాట్ అంటే ఏంది, ఇప్పుడు మేము A19 తీసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం నెయ్యో లేకపోతే కోకోనట్ ఆయిలో, పామ్ ఆయిలో లేకపోతే ఆలివ్ ఆయిలో ఏదో ఒకటి కోల్డ్ ప్రెస్ అనమాట. ఆలివ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ దొరికేది కష్టం, మిగిలిన మిక్స్ చేసి ఇచ్చాడు. జనరల్గా సన్ కార్నియర్ బ్రీడింగ్ ఏజ్ ఎంత? 2 years, 1.5 years. మేము 2 years బ్రీడింగ్ బర్డ్స్ని హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా తోటి బాగా పెంచి మళ్ళీ పేరెంట్స్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసి అవి మళ్ళీ బ్రీడింగ్కి వచ్చేటప్పటికే మాకు 8th generation we were breeding our birds at 8 months age. 9th month గుడ్డు వచ్చేది. 8 to 9 months మధ్య సారీ పిల్ల, గుడ్డు నుంచి పిల్ల అయ్యేది. సో మీరు మీ డైట్ ఏదైతే ఉందో ఆల్వేస్ అండర్స్టాండ్, ఇఫ్ యూ డోంట్ గివ్ ఎ గుడ్ డైట్
లైఫ్ స్పాన్ ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది, దాన్ని 20-25 సంవత్సరాలే ఉంటుంది. దీని బ్రీడింగ్ టైం తగ్గొస్తుంది. మీరు కరెక్ట్ డైట్ ఇవ్వకపోతే బర్డ్ ఫార్మేషన్ బాగుండదు అండ్ మీకు బ్రీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏజ్ ఎక్కువ అవుతుంది. మీ దగ్గర ఎవరిదైనా బ్లూ గ్రీన్ చీకు మన తైవాన్ డి అనేది ఉందా? మీ దగ్గర అప్పుడు ఉన్నాయి కదా, అవి బ్రీడ్ అవ్వలే కదా. అది ఎందుకంటే తైవాన్లో హ్యాండ్ ఫీడింగ్ 2 సార్లు 3 సార్లు చేస్తారు రోజుకి. సో దానికి చాలా పూర్ డైట్లో పెరుగుతుంది, అందుకని అవి బ్రీడ్ చేయవు. ఇట్స్ వెరీ సింపుల్. సో మీరు ఎంత మంచి ఫీడ్ ఇస్తే అంత గుడ్ ఉంటుంది, ఎంత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంతే బ్యాడ్ ఉంటుంది అనమాట. Parrots can be divided into 3 groups: grain eaters, fruit eaters, and nectars. In grain eaters, you have budgies, cockatiels, and African lovebirds and small parrots. Like in fruit eaters, you have Amazon's eclatus parrot, and in nectar, you have lorikeets. But still, in between them, there are another birds that eat both grains and fruits and vegetables, like macaws, African greys, and conures. బేసికలీ మీ బర్డ్స్ మూడు భాగాల్లోకి డివైడ్ చేశారు. ఒకటి వచ్చి గ్రెయిన్ ఈటర్స్ లైక్ బజీస్, పారకిట్స్, చిన్న చిన్న ప్యారెట్స్ ఇట్లాంటి, గ్రాస్ పారకిట్స్ ఇట్లాంటి. మీకు ఫ్రూట్ ఈటర్స్ వచ్చి అమెజాన్స్ ఇంకా ఎక్లిక్టస్ ప్యారెట్స్. మనం ఈ రెండిటిని జనరల్గా సీడ్ ఈటర్స్ అనుకోని మనం సీడ్ కూడా ఇస్తాము. యాక్చువల్లీ యూ డోంట్ గివ్ దెమ్ ఎనీ సీడ్, చాలా తక్కువ. నెక్టర్ ఈటింగ్ వచ్చి లారీ అండ్ లారికిట్స్ అనమాట. కానీ మకాజు, కాకటోస్ ఇట్లాంటి ఈ 3 తినగలుగుతాయి, లేదా అట్లీస్ట్ పైన 2 ఉండే తినగలుగుతాయి. సో బ్రాడ్లీ ఈ 3, బట్ దేర్ ఆర్ బర్డ్స్ విచ్ ఓవర్లాప్ ఇన్ టు ఈచ్ అదర్ అనమాట. And the most important thing is the bird should have access to fresh water, and make it a point that if you add any supplement to the water, you change the water very regularly. Because what happens is when you add something to the water, the contamination starts very fast and it gives bacterial growth. Especially when you add some liquid to the water, there's sugar addictive in the liquid, and sugar enhances the growth of bacteria. So if you add any addictive to the water or medicine to the water, please change it regularly. ఇది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నీళ్ళు ఎప్పుడు ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ ఉండాలా. ఫ్రెష్ వాటర్లో అంటే తాగే నీళ్ళు అనమాట. నా రూల్ ఆఫ్ థమ్ ఏంటంటే నాకు ఇచ్చే పిట్టకు నీళ్ళు నేను కూడా తాగలగాలి. అంటే అఫ్కోర్స్ చాలా వరకు పిట్టలు దాంట్లోకి వెళ్ళి టాయిలెట్లు పోయే ఉంటాయి, సీడ్స్ దాంట్లో డంక్ చేసే ఉంటాయి. కానీ అయినంత వరకు గివ్ క్లీన్ వాటర్. మీ గిన్నెలు కూడా చాలా మంది అది ఒక నీళ్లు పారబోసి మళ్ళీ నీళ్ళు నింపుతుంటారు. అట్లా కాకుండా తీసేసి కడిగేసి ఎండకు పెట్టుకొని ఇంకొక సెట్ లోపల పెట్టుకోగలిగితే మంచిది. ఎటువంటి షుగర్ కంటెంట్ అయినా, మన కాల్షియంలో అయినా కానీ, మల్టీవైటమిన్లో అయినా కానీ, ప్యాలెటబిలిటీ కోసం కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాం, స్వీట్నెస్ అనమాట. సో అది వేసినప్పుడు ఆ షుగర్ ద్వారా నేను అన్నట్టు చాలా బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. వాసన కానీ చూస్తే మురుగు వాసన వస్తుంది. అట్లాంటి నీళ్లు ఉండకూడదు. అట్లా కానీ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇవ్వాల్సి వస్తే ప్రతి 1-2 గంటలకు మార్చేసుకోండి. మేము పింగాణిదైనా వాడతాము, లేదా స్టెయిన్లెస్ స్టీల్ అయినా వాడతాం. మట్టి కుండ మేము వాడము, నేను రికమెండ్ కూడా చేయను. ఎందుకంటే మట్టి కుండలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు కడిగినప్పుడు దాంట్లో సన్న రంధ్రాలు ఉంటాయి, దాంట్లో తేమ మిగిలి ఉంటుంది. ఈ తేమ మీరు ఎంత ఎండలో పెట్టినా కంప్లీట్గా ఎండిపోతే అది వేరు, కానీ బై అండ్ లార్జ్ ఏంటంటే 1-2 రోజుల వరకు లోపల మీరు ఎర్రగొట్టుకొని చూస్తే ఇంకా కొంచెం తేమ ఉంటుంది దాంట్లో. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ బ్యాక్టీరియా, ఫంగస్ టు గ్రో. సో నేను మళ్ళీ నీళ్లు పోసినప్పుడు దాంట్లో వచ్చి మళ్ళీ బయటకు బ్యాక్టీరియా, ఫంగస్ వస్తుంది. మట్టి కుండలు మంచి, నా ఒపీనియన్లో క్లినికలీ బర్డ్ కానీ బాగా పెట్టుకోవాలనుకుంటే ఐడియల్ పోర్స్లీను, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్. ప్లాస్టిక్ ఇరిగిపోతుంది, సో ఇరగొట్టేస్తాయి కాబట్టి వద్దు. ఫించెస్ అట్లా ఏదైనా ఉంటే డిఫరెంట్, కానీ మట్టి మాత్రం వాడవద్దు. దాంట్లో మీరు కానీ కొన్ని సంవత్సరాలు కానీ వాడినారనుకోండి, మీకు బయట పాకుడు కూడా పడుతుంది. మీరు ఎంత తుడిచినా కానీ మళ్ళీ నీళ్ళు పోసాక పాకుడు వస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా కానీ నేను మట్టి కుండే వాడతాను, నాకు చాలా వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒకరోజు విరుకాన్ నీళ్ళలో ముంచి పెట్టేస్తే విరుకాన్ అన్నిట్లు చంపేస్తుంది. ఇది పెట్టుకొని దాంట్లో ఒక చుక్కో 2 చుక్కలో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి పెట్టచ్చు అనమాట మట్టి కుండలో. కానీ ఇంత తలకాయ నొప్పి ఎందుకు? The seed picks that we make at home for buying it from the market is rich in carbs, but it is very deficient in vitamin A and calcium. So we have to make it a point that we supplement them. And there are some birds that can totally depend on
seeds like African lovebirds, budgerie's, and cockatiels. And there are some seeds that are very rich in fat, like sunflower and safflower seeds. That has to be, you have to see which bird requires which seed, and you have to give that particular seed. మనం మార్కెట్ నుంచి కొనుక్కొని వచ్చే సీడ్ ఏదే కానీ జనరల్గా వైటమిన్ ఏ అండ్ కాల్షియంలో డెఫిషియన్సీ ఉంటుంది. దిస్ ఇస్ ద కాల్షియం ఫాస్ఫరస్ రేషియో దట్స్ ద డిఫరెన్స్, నో? That's different. దట్స్ డిఫరెంట్. ఓకే. So commercially available have added to calcium and this. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ వర్సలాగా లాంటి దాంట్లో ఆర్టిఫిషియల్గా వైటమిన్ ఏ ఇంకా కాల్షియం యాడ్ చేస్తుంటాయి. సో మీరు ఒకవేళ మార్కెట్ నుంచి కొనుక్కున్నా కానీ ఈ రెండింటిలో సప్లిమెంట్ చేసుకున్నది బెటర్. ఈ సీడ్స్లో మళ్ళీ మీరు కొనే సీడ్స్లో కూడా దెర్ ఆర్ మీ స్పీసీ ఏ బర్డ్ ఉందో దాని ప్రకారంగా ఆ సీడ్ కానీ తెచ్చుకుంటే బెటర్. కాక్టీలు, బజ్జీస్ ఇట్లాంటి గ్రాస్ పారకిట్స్ ఇట్లా కానీ ఉన్నాయంటే మీకు అమెజాన్స్ కూడా ఒట్టి బజ్జీ మిక్స్ నడిచిపోతుంది. కానీ అదే మీకు కానీ కాన్యూర్స్, మొకాస్ ఇవన్నీ ఉన్నాయంటే ఈ బజ్జీ మిక్స్ తోటి సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఇవి కూడా యాడ్ చేస్తారనమాట. బిగ్గర్ సీడ్, ఫ్యాట్ రిచ్ సీడ్ అనమాట, ఫ్యాట్ రిచ్ ఫుడ్. And especially sprouts are very good because sprouts are something very near to what the birds get to eat in nature. So they have very rich in protein. But again, giving sprouts is a big problem. You have to sprout them very properly. If you make some mistake, then your birds might get sick. So instead of giving them sprouts, what you can do is you can soak them overnight, drain them, wash them in Vircones or apple cider vinegar and give it to your birds. స్ప్రౌట్స్ మీకు అన్ని అంటే వైల్డ్ బర్డ్స్ తినేదానికి చాలా క్లోజెస్ట్ ఫుడ్. ఎందుకంటే మనం ఇచ్చే సీడ్ మిక్స్ ఇక్కడ ఉండే సీడ్ మిక్స్ వాటికి అడవిలో దొరికేది కొంచెం వేరు ఉండొచ్చు. అయ్యో గడ్డి గింజలు తినొచ్చు. మనం ఇక్కడ ఏంటంటే మిలెట్స్, కొర్రలు ఇవి అంతా ఇస్తాం, బక్వీటు ఇది. వాటికి నిజంగా అక్కడ దొరకపోవచ్చు. కానీ స్ప్రౌట్స్ అనేది ఇట్స్ వెరీ క్లోజ్ అండ్ ఇట్స్ వెరీ రిచ్ అనమాట. హై ప్రోటీన్ డయట్ కాబట్టి నేను మీకు అన్నట్టు అది బిర్యానీ లాంటిది. అందరికీ ఏంటంటే ఆ హై ప్రోటీన్ ఉన్నప్పుడు బ్రీడింగ్ పోయేదానికి ఇట్ హెల్ప్స్ అనమాట. కానీ మనం స్ప్రౌట్స్ చేస్తున్నప్పుడు నేను మీకు అన్నట్టు ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ దాంతో వచ్చే తలకాయ నొప్పి ఏంటంటే దాన్ని మూట కట్టి మనం స్ప్రౌట్ చేస్తున్నప్పుడు దాంట్లో వేడి ఇంకా తేమ రెండు ఉంటాయి. అది స్ప్రౌట్ అవుతున్నప్పుడు చాలా వేడి వదిలిపెడుతుంది. అట్లాగే లోపల నెమ్ము కూడా ఉంటుంది. అది ఫంగల్ గ్రోత్కి చాలా మంచిది అనమాట. దాన్ని ఒకసారి ఆపిల్ సైడర్ వెనిగర్లో కానీ లేకపోతే విర్కానెస్లో కానీ కడుక్కొని అప్పుడు మీరు కానీ సర్వ్ చేస్తే ఇట్ వర్క్స్ అవుట్ మచ్ బెటర్ అనమాట. And then you can give fruits, but see to it you don't give too much of fruits. But one more problem is when we go to the market, we try to get the sweetest fruit for us, like ourselves, and we also try to buy very sweet fruit for our birds. But when you go to market to buy fruits for your birds, see to it the fruits are not sweet, or give them unripe fruits, because in the wild birds don't get to eat ripe fruits. Because by the time they become ripe, the squirrels, the monkeys, and all other animals eat the fruits, and they have to fight to eat the fruit. So sugar, even birds suffer from diabetes. So never give any sweet food to them. Even fruits that you give to them should not be sweet. Give them unripe fruits, they will not be sweet. మనకు చాలా ఫ్రూట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఫ్రూట్స్ బర్డ్స్కి ఇవ్వచ్చు, కానీ చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వమంటారు. ప్లస్ రైప్ ఫ్రూట్ అంటే బాగా పండిపోయిన ఫ్రూట్ ఇవ్వద్దు. ఎందుకంటే వాటికి అడవిలో నేను మీకు అన్నట్టు అంత రైప్ ఫ్రూట్ దొరకదు. అవి కోతుల నుంచి, మిగిలిన పిట్టల నుంచి, ఉడతల నుంచి, ఎలుకల నుంచి, మిగిలిన పురుగుల నుంచి వాటితో కంపీట్ చేసుకొని వాటికి చాలా వరకు వైల్డ్లో స్వీట్ దొరకదు. సో మీరు ఒకవేళ కొంటున్నప్పుడు కూడా కొంచెం అంత రైప్గా లేనిది, కొంచెం కచ్చాగా ఉండేది, కొంచెం ఏమంటారు పిందిలాగా ఉండేది కొంచెం తీసుకొని ఇస్తే బెటర్ అనమాట. అట్లాగే బర్డ్స్కి డయాబెటీస్ కూడా వస్తుందంట. సో వాటికి ఎక్సర్సైజ్ లేదు, హై షుగర్ డైట్ ఇచ్చినప్పుడు బర్డ్ డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అది కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు, అది అన్రైప్ ఫ్రూట్ ఇచ్చినప్పుడు. One sign that your bird might be suffering from diabetes is the loss of weight and lot of urine in droppings. You'll see a lot of water. Only watery droppings will be there. That is also a sign of diabetes. And what we do is we give apple. And I think apple is very expensive, and there is no nutritional value in apple. So I don't think you should be wasting your money on apple. Your guava is best. Papaya is always good. We always give papaya in our farm. It's every day. And not only that, how many people know that none of the fruits are available in the forest? Let's take Amazon forest. In Amazon forest, none of the fruits that we feed here are not available there. There is only one fruit that is available in Amazon forest. I don't know how many of you know. It's the passion fruit. And here,
how many of us feed passion fruit to the birds? is the one. సో మీకు వైల్డ్లో బేసిక్లీ డయాబెటీస్ సైన్ ఏంటంటే ప్రాబ్లీ వెయిట్ ఆఫ్ లాస్ ఆఫ్ వెయిట్ అండ్ యూరిన్ చాలా ఎక్కువ. నన్ను టాయిలెట్ మీరు చూసినప్పుడు మీకు ఒకవేళ టిష్యూ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా కానీ పెడితే నెమ్ము వచ్చేదంతా యూరిన్, వైట్ కలర్ వచ్చేది యూరేట్, దాంట్లో గ్రీన్ కలర్ బ్లాకిష్ గ్రీన్ కలర్ సాసేజ్ లాగా ఉండేది అది ఫీసిస్ అనమాట. సో దీంట్లో యూరిన్ కంటెంట్ చాలా ఎక్కువ వస్తుంది డయాబెటీస్ ఉన్న బర్డ్స్లో. ఇట్లాంటివి మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే మీకు తెలియని కూడా తెలియదు మీ బర్డ్కి డయాబెటీస్ ఉందో లేదో. సో దిస్ కుడ్ బి ఎ సైన్ ఆర్ యూ కుడ్ గెట్ ఇన్ టచ్ విత్ పరిణితి డయాగ్నాస్టిక్స్. సో అది ఒక ఇదైతే మన ఫ్రూట్స్ ఏదైతే మనం ఇస్తామో చాలా వరకు ఈ బర్డ్స్కి అసలు మీరు కాన్యూర్స్ గురించి కానీ మాట్లాడినా మకాస్ గురించి మాట్లాడినా సౌత్ అమెరికన్ బర్డ్స్ ఉన్నప్పుడు వాటికి అసలు మన దగ్గర దొరికే ఫ్రూట్ అక్కడ దొరకదు. అంతెందుకు మనం ఏరుశనక్కాయలు ఇస్తామా, క్యారెట్లు ఇస్తామా, బీట్రూట్ ఇస్తామా, ఏ పిట్ట తవ్వుకొని అది తిన్నుండి ఉంటుంది. ఇప్పుడు వరకు అడవిలో ఒక్క పిట్ట తిన్నుండి ఉంటుంది అది. మనం ఇస్తున్నాం కానీ అది తింటుంది బాగానే ఉంది. కానీ ఎప్పుడైనా అనుకున్నారా, ఎప్పుడైనా ఏరుశనక్కాయ తింటుందా? మేము ఏరుశనక్కాయలు ఇవ్వగానే అది ఏరుశనక్కాయలే తింటుందని దానికి అదే ఇష్టం అనుకుంటా అంటారు. కానీ ఏ వైల్డ్లో ఎక్కడ దొరుకుని ఉంటుంది సార్ అనేది అక్కడ అమెజాన్లో ఒకటే ఫ్రూట్ దొరుకుతుంది ఏదైతే మనకి ఇక్కడ కూడా దొరుకుతుందో, ప్యాషన్ ఫ్రూట్. మనకు తీగలాగా వస్తుంది అది. అండ్ మనలో ఎంతమంది ప్యాషన్ ఫ్రూట్స్ మనం బర్డ్స్కి ఫీడ్ చేస్తున్నాం? ఒక్క ఆయన ఫీడ్ చేస్తున్నారంట. సో మనకు తెలియని కూడా నేను కూడా ఎప్పుడు ఫీడ్ చేయను. నా దగ్గర ప్యాషన్ ఫ్రూట్ చెట్టు ఉన్నా కానీ నేను ఎప్పుడు అనుకోలేదు అది తింటా ఏమో అని. కానీ ఆయన అనేది ఫ్రూట్ చాలా తక్కువ ఇవ్వండి. ఇట్ ఈస్ నాట్ రియలీ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వి థింక్. Pellet food is always better than pellet food is always better than all seed diet. But still, the pellet food, the manufacturers are trying to get trying to overcome the nutritional deficiencies caused due to all seed diet. Sorry, no. All seed diet, and it is always better to go for pellets that are not artificially colored. సార్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇదన్నమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది. వేరే వారు ఆయనది ఒక చాలా పెద్ద ఫామ్ ఉంది, నాకు సుమారుగా కొన్ని బర్డ్స్ ఉన్నాయి. సో ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు తప్పు కూడా కాదు దాంట్లో. నా ఒపీనియన్లో ఐ పర్సనలీ డోంట్ రియలీ రికమెండ్ pellets. So I was telling how two people have different opinions who might both be successful. And when we started, when pellets came into the market, it was said that 100% pellets is very good. You can give 100% pellet as diet. But now gradually it has come down to 30%. సో సార్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి పెల్లెట్స్ చాలా మంచి. పెల్లెట్స్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ సీడ్స్ కన్నా కానీ సీడ్లో మీకు అఫ్లాటాక్సిన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వేరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆస్పర్జిలోసిస్ ఉండొచ్చు యూనో సీడ్స్లో. అంటే నెమ్ము ఉన్నప్పుడు చాలా ఫంగస్ పెరగవచ్చు దాంట్లోంచి. మనకు కనపడింది, మనం అనుకుంటాం మంచి సీడ్ అని, కానీ పొట్టు లోపల ఫంగస్ వచ్చి ఉండొచ్చు, ఆ పురుగులు వచ్చి ఉండొచ్చు. అయినా లేకుండా పెల్లెటెడ్ డైట్ చాలా మంచిదని సార్ ఒపీనియన్. అండ్ దాంట్లో కలర్ లేనిది కానీ ఇవ్వగలిగితే మంచిదని. కానీ నాకు తెలిసినంతవరకు వర్షలాగా వాళ్ళది జూప్రీమ్ హ్యాస్ న్యాచురల్, సో వాళ్ళది న్యాచురల్ కలర్స్ అయ్యి వాడొచ్చేమో. కానీ సార్ ఒపీనియన్ వచ్చి కలర్ ఉండేది వద్దు అంటున్నారు. నాకైతే నేను ఆ కలర్దే వాడతాను, ఎందుకంటే నా పిట్టలు ఆ కలర్ చూసి ఆడుకుంటాయి. ఒకరోజు ఎల్లోదే తింటుంది, ఒకరోజు రెడ్దే తింటుంది. కొన్ని పిట్టలు ఉన్నాయి గ్రేస్ లాంటి, దే వెరీ చూసి. సో జనరల్గా మీరు పెల్లెట్స్ ఇచ్చినా కానీ 30% కన్నా ఎక్కువ పెల్లెట్స్ ఇవ్వద్దు. మిగిలినంతా ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్, ఫ్లవర్స్ అట్లాంటివి ఇవ్వండి సార్. Sunflower seeds should be given to birds according to their requirements, because too much of fat is not good for parrots. For example, macaws can be given any amount of fatty seeds, followed by African greys and conure. సీడ్స్ ఏదైతే ఉన్నాయో ఎస్పెషలీ గలాస్కి, అమెజాన్స్ ఆల్సో ఉన్నా సార్. Amazon don't require. అమెజాన్స్ కూడా అసలు కాకటూస్, అమెజాన్స్ వీటికి సన్ఫ్లవర్ సీడ్ అక్కడనే ఎప్పుడైనా ఒకసారి ట్రీట్ లాగా ఇవ్వచ్చు మీరు. కానీ ఒక ట్రీట్ లాగా అనమాట, దానికి ఒక సర్ప్రైజ్ లాగా ఏదో ఒకవేళ అది బిహేవ్ చేసిందో లేదా ఏదైనా ట్రిక్ చేసిందంటే అప్పుడు ఏదైనా ఇస్తే దే ఆర్ హ్యాపీ. కానీ దాన్ని డయట్లో మెయిన్ పార్ట్ చేసుకోవద్దు. ఎస్పెషలీ గల్లాస్కి వాటికి ఏంటంటే ట్యూమర్స్ ఫామ్ అవుతాయి, గడ్డల్లాగా ఫామ్ అవుతాయి అనమాట.
మా దగ్గర 5 గల్లాస్ ఉన్నాయి, చాలా ఎక్సర్సైజ్ చేస్తాయి, బాగా ఎగరతాయి. Palm cockroach can be given any amount of fat. ఎనీ అమౌంట్ ఆఫ్ ఫాట్. సో ఈ 5కి మేము రోజుకి ఒక అంటే ఒక్కొక్క దానికి 2 సన్ఫ్లవర్ సీడ్ కన్నా ఎక్కువ ఇవ్వం. ఎందుకంటే అది ఇచ్చినప్పుడు ఇప్పటికే మా లడ్డుగుంటాయి, అది కానీ ఇస్తే అసలు ఎగరవు అనమాట. సో అందుకని డు నాట్ గివ్. మీకు స్పీసీ ప్రకారంగా నేను అన్నట్టు బీ అన్ ఆర్థాలజిస్ట్ ఫస్ట్, బట్ డైట్ ఏందో వైల్డ్లో ఒకసారి కనుక్కొని దాని ప్రకారంగా మీరు రెప్లికేట్ చేయండి. అదే మీ దగ్గర పామ్ కాకటు ఉంది అనుకోండి, నల్ల కాకటు పెద్ద క్రెస్ట్ ఉండేది, దానికి ఎంత ఫ్యాటీ ఫుడ్ ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు, దాని బాడీ అట్లా డైజెస్ట్ చేసుకుంటుంది. సో కొన్నిటికి దే కెన్ నాట్ డైజెస్ట్. సో అందుకని మీ గలాస్కి అమెజాన్స్కి ఇట్లాంటి వాటికి హై ఫ్యాట్ డైట్ ఇవ్వద్దు. Basically, seeds form the basic diet of most of the birds, and seeds are very rich in carbohydrates. And especially the birds in the wild require 50% more carbohydrate during the winter so that they can keep themselves warm. But that is not the case in case of captive birds. చాలా వరకు వైల్డ్ బర్డ్స్కి సీడ్స్ మెయిన్ డైట్, కానీ అట్లాగని దట్స్ నాట్ ద ఓన్లీ డైట్. అండ్ సారీ, బోత్ ఆర్ హై ఇన్ ఫ్యాట్ కంటెంట్. వైల్డ్లో ఏంటంటే ఈ సన్ఫ్లవర్ సీడ్ అవి తీసుకున్నప్పుడు వాటికి బాడీ వార్మ్త్ వస్తుంది, సో అది రిక్వైర్డ్. కానీ మీకు క్యాప్టివిటీలో ఉన్న పిట్టలకి అది అక్కర్లేదు, ఎందుకంటే మీరు నన్ను అంతా దుప్పటితోటి అంతా కవర్ చేసి బల్బులు పెట్టి అంతా చేసేటప్పుడు ఇట్స్ నాట్ రియలీ రిక్వైర్డ్. సో 1 సెకండ్ సార్, 1 సెకండ్. బేసిక్లీ మీకు వైల్డ్ డైట్కి క్యాప్టివిటీ డైట్కి చాలా డిఫరెన్స్. ఇప్పుడు ఒక రైతు ఒకవేళ పొలంలో పని చేస్తున్నాడు అనుకోండి, వాడి డైట్ వేరు, నా డైట్ వేరు. నేను వాడి డైట్ కానీ తిన్నాను అనుకోండి, నాకు అరగనైనా ఏంటంటే దాంట్లోంచి టోన్ డౌన్ చేసుకొని మీరు ఎక్సర్సైజ్ తక్కువ ఉంది, వాటికి ఎగిరేదానికి అంత జాగా లేదు, వాటికి సన్లైట్ వాట్ ఎవర్, ఐ మీన్ యూఆర్ కీపింగ్ దమ్ ఇన్ ఎ మచ్ స్మాలర్ స్పేస్. సో దాని ప్రకారంగా మీరు మాడిఫై చేయొచ్చు. Almonds, peanuts, and sunflower seeds are rich in fats, but it is always better to give sunflower or badam and not to give peanuts, because peanuts are prone to a fungal infection called aspergillosis. పీనట్స్ అవాయిడ్ పీనట్స్. Yeah, avoid peanuts. పీనట్స్ ఒకటి అంటే మన ఏడ్చినకాయలు అవాయిడ్ చేయమంటున్నారు, ఎందుకంటే దాంట్లో నేను అన్నట్టు ఆ ఫంగస్ వస్తుంది, ఆస్పర్జిలోసిస్ అనేది మన కంటికి కూడా కనపడదు, కానీ అది పిట్టలకు చాలా డేంజరస్. సో అయినంత వరకు దాన్ని అవాయిడ్ చేసేయండి. లేదా ఒకవేళ మీరు కానీ క్లీన్ ఆస్పర్జిలోసిస్ లేని ఏసినకాయలు కానీ ఉంటే ప్రాబ్లీ యూ కుడ్ గివ్. Protein is also very essential, and especially protein is very, very important during the breeding season. Sprouts, Niger, rapeseed, milk, egg food are very rich in proteins. So does sprouts. So you should make it a point that you give rich protein during the breeding season. You give what during breeding season? Sprouts. Rapeseed, Niger seed. ఫ్యాట్ ఒకటే కాకుండా ప్రోటీన్ ఇంకొకటి, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ డైట్కి. సార్ మిల్క్ వస్తాను. సో దాంట్లో మీకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏంటంటే పిట్టలకి ఇచ్చేది ఎక్కడికి పోయింది. సో రేప్ సీడు, నైజర్ సీడు, మిల్క్, ఎగ్స్, ఇవి దే ఆర్ జనరల్ రిచ్. అది కాకుండా స్ప్రౌట్స్ ఆర్ వెరీ రిచ్. సో రెగ్యులర్గా స్ప్రౌట్స్ ఇవ్వండి అంటారు, కానీ స్ప్రౌట్స్ నేను అన్నట్టు కడిగి ఇవ్వండి. The birds needs 22 amino acids, and all the amino acids are not found on vegetative products. Fruits, vegetables, and seeds contain only 18 amino acids. The rest 18, known as essential amino acids, are found in animal protein. So the best source for animal protein is again egg and milk. మీకు ఈ అమైనో యాసిడ్ ఏంటంటే ప్రోటీను అమైనో యాసిడ్ అన్నాం, ఈ రెండిట్లో రిలేషన్షిప్ తెలుసా? అమైనో యాసిడ్ ఎట్లాంటిదంటే చిన్న చిన్న ట్రైన్ డబ్బాల్లాగా, ట్రైన్ బోగిల్లాగా ఇవన్నీ జాయిన్ అయినాయి అనుకోండి, ఒక సీక్వెన్స్లో ఒక ట్రైన్ ఫామ్ అవుతుంది, అదొక ప్రోటీన్ అనుకోండి. ప్రోటీన్ చాలా ఫామ్స్ వస్తుంది. ఫెదర్ ప్రోటీనే, ఫ్లెష్ ప్రోటీనే, జుట్టు ప్రోటీనే. సో యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ బోగీలు ఏ రేషియోలో ఫామ్ అవుతాయి అనే దాన్ని బట్టి అది చర్మం అవుతుందా, మసిల్ అవుతుందా, ఎంటుకలు అవుతాయా, ఈక అవుతుందా అనేది డిసైడ్ అవుతుంది.
సో ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రోటీన్ ఇంపార్టెంట్ అన్నాం కాబట్టి ఈ అమైనో యాసిడ్స్ వచ్చి ద స్మాల్ పీస్. మనం ఇప్పుడు నేను చికెన్ తిన్నాను అనుకోండి, మనం చికెన్ తిన్నాం, అది ప్రోటీన్. ఓకే, నా పొట్టలోకి వెళ్ళినాక అదంతా డైజెస్ట్ అవుతుంది. అప్పుడు ఈ బోగీలన్నీ ఎరగొడుతుంది. ఆ బోగీలు మళ్ళీ రీజాయిన్ చేసి నాకు ఎంటుకల్లాగా రావచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ అమైనో యాసిడ్స్ అనేది ద బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. వీటన్నిటిని జాయిన్ చేస్తే ఒక ప్రోటీన్ వస్తుంది. అది ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్, అది ఫ్లెషా, స్కిన్నా, హెయిరా, ఫెదరా, గోర్లా, ఎట్లాగనేది. సో ఈకకి గోరు ఒకటే ప్రోటీన్, ఒకటే బిల్డింగ్ బ్లాక్స్ అయినా కానీ అది ఎట్లా అరేంజ్ అయిందనే దాన్ని బట్టి ఏ మెటీరియల్ వచ్చిందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఐ జస్ట్ టోల్డ్ వాట్ ద Fish is also rich in protein. సో okay. No, I just told them the relationship between amino acids and protein. ఇప్పుడు ఈ ఈ ఈ రైల్వే బోగీలు ఏదైతే అన్నానో ఇది 22 వెరైటీలు ఉన్నాయన్నమాట. 22 రకాలు ఉన్నాయి ఈ అమైనో యాసిడ్స్. చాలా వరకు వెజిటబుల్స్లో 8 దొరుకుతాయి, మిగిలిన 18 మిస్సింగ్ అంట, 14 ఎన్నో మిస్సింగ్ అంట. అది చాలా వరకు యానిమల్ ప్రోటీన్లో వస్తుంది. యానిమల్ ప్రోటీన్ ఏవి? పాలు, గుడ్లు అంటారు. ఫిష్ వీటిలో కూడా దొరుకుతుంది. సో పిట్టలకి మనం ఫీడ్ చేస్తున్నప్పుడు గుడ్లు కూడా మంచి అమైనో ప్రోటీన్ సోర్స్ అని సార్ అభిప్రాయం. What do you want? With yolk we have to do without. No, you can give with yolk. I will come to that later. You can. I don't give them, but I give eggs and yolk both, white and yolk. Which Yeah, shell is boiled, or some people what they do is they microwave the shell. Again, birds need vitamins, and there are two types of vitamin. One is the water soluble vitamin, and one is fat soluble vitamin. Or you can give, if there is excess of water soluble vitamin, there is no problem, because the bird will pass it out in the droppings. But if you do overdose of fat soluble vitamins, the excess fat will be deposited in the liver and kidneys, and you will have health issues. So you have to use fat soluble vitamins very, very carefully. Like fat soluble vitamins, vitamin A, D, E, and K, and especially vitamin A is very, very important for birds like African greys and canoes. In African greys, you would have seen some birds develop eye infection and their head swells. That is most probably, we think it's because of some problem or some disease or some virus. Usually the head swelling is due to deficiency in vitamin A. మీకు వైటమిన్స్లో బేసిక్లీ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫ్యాట్ సాల్యుబుల్, అంటే ఆ కొవ్వులో కరిగేది అనమాట. మిగిలిన వచ్చి వాటర్, నీళ్ళలో కరిగేవి అనమాట. ఏడిఈకే, ఏడిఈకే, ఈ 4 కొవ్వులో కరిగాయి అనమాట, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. మీ బి అండ్ సి వచ్చి వాటర్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్లో ఏంటంటే అది తాగినప్పుడు ఒకవేళ ఎక్కువగా ఇచ్చారనుకోండి, దాన్ని టాయిలెట్లో నుంచి వెళ్ళిపోతుంది, అది ఎక్స్క్రీట్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. ఫ్యాట్ సాల్యుబుల్ ఏమవుతుందంటే అది వెళ్ళి లివర్లో, ఫ్యాట్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అది టాక్సిక్ అవ్వచ్చు. సో మీకు కావాల్సిన రేషియోలోనే ఇవ్వాలా, లేకపోతే బాగా తింటుంది కదా అని చెప్పి ఏడీఈకే కానీ నింపి ఇచ్చినామంటే అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది లేనప్పుడు ప్రాబ్లమే, ఉన్నప్పుడు ప్రాబ్లం. కరెక్ట్ రేషియోలో ఉన్నప్పుడే మంచిది అనమాట. ఇప్పుడు వైటమిన్ ఏ ఏదైతే ఉందో చాలా వరకు ఆఫ్రికన్ గ్రేస్కి హై వైటమిన్ ఏ కంటెంట్ కావాలి. మీ దగ్గర ఒకవేళ ఆఫ్రికన్ గ్రే కానీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీరు సే ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్, మీరు ఉట్టి సీడ్ అది ఇస్తున్నారంటే అది కూర్చొని అప్పుడప్పుడు తూగినట్టు తూగి కింద పడుతుంది కేజీ నుంచి, మళ్ళీ గబగబా ఎక్కి వచ్చేస్తుంది పైకి. మనం ఏమనుకుంటాం, ఏదోలే తూగిందో ఏదో అనుకుంటాం, కానీ అది యాక్చువల్లీ వైటమిన్ ఏ డెఫిషియన్సీ. అది అట్టట ఈ సీజర్స్ ఏదైతే ఉందో ఇంటర్వెల్స్ తగ్గుతా పోతుంది, ఏదో ఒక రోజు పడినప్పుడు మళ్ళీ లేదనమాట. సో వైటమిన్ ఏ ఎస్పెషలీ ఆఫ్రికన్ గ్రేస్కి చాలా ఇంపార్టెంట్. All of us, when a bird falls sick, we said, oh, there's a vitamin deficiency, supplement deficiency, let's go buy something. We'll buy this vitamin, that vitamin, this vitamin. And actually we do not know it is because of vitamin deficiency or overdosing of vitamin. So sometimes what happens is, even if you do overdose your vitamins also, your bird will die.
So you have to be very careful. You have to make sure you are giving it in the right amount. So overdosing also is dangerous, and for all vitamins it's dangerous. For example, I am giving you one vitamin, that is toxicity of vitamin D. You can see the vitamin D is not actually a vitamin, it is a hormone. So what happens if you give overdose of vitamin D? These are the following things that can happen. High level can kill your bird. And sometimes what happens is you will see your chicks hatching out will be very stunt growth. So you think, okay, the chick is very weak, it's stunt growth. But actually it's not a stunt growth. So especially what happens if the parents are high on vitamin D during the breeding season. So when they produce eggs and the chicks hatch, they are born with stunt growth. It is due to vitamin D toxicity. And not only that, vitamin D toxicity makes your bird sick. And one more symptoms of vitamin D toxicity is the females will die first and the males will die later. And it also affects the kidney, liver, heart. Everything is covered with crystals, and the main cause of death is gout. మనం మాట్లాడినట్టు ఏదైనా ఎక్సెస్లో మితంగా తింటే మంచిది, లేనప్పుడు ప్రాబ్లమే, ఎక్కువ అయినప్పుడు ప్రాబ్లమే. ఇది ఒక ఎగ్జాంపుల్. వైటమిన్ D3 మనం ఏదైతే బర్డ్స్కి మనకు మనం అప్పుడప్పుడు వైటమిన్ D3 టాబ్లెట్స్ సాషెట్స్ వేసుకుంటారా? మీలో ఎవరైనా ఉన్నారా? సో వైటమిన్ D3 అనేది వైటమిన్ కాదు, హార్మోన్ అంటారు. నౌ వైటమిన్ D3, సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ ఫర్ దెమ్ సో దట్ దే అండర్స్టాండ్. సో బేసిక్లీ వైటమిన్ D3 దేనికి కావాలా? వైటమిన్ D3 అనేది బేసికలీ మీరు కాల్షియం ఇచ్చినప్పుడు బర్డ్కి, అది ఆ కాల్షియం వచ్చి వైటమిన్ D3 పైన కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు అది ఎక్కడికి పోవాలో అక్కడ తీసుకొని పోతారు అనమాట. మసిల్కో, బోన్కో, ఎక్కడికి పోవాలి, గుడ్డుకో, దేనికైనా పోవాల్సిన జాగాకి వైటమిన్ D3 ఏదైతే ఉందో గుర్రం లాంటిది, దానిపైన ఉన్న సవారీ వచ్చి కాల్షియం అనమాట. ఇప్పుడు అది మనకు స్కిన్ ఉంది, మనకు చాలా చర్మం ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి ఎండకు పోయినప్పుడు, ఎండ తగిలినప్పుడు మనకు వైటమిన్ D3 వస్తుంది, న్యాచురల్గా బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మీకు వైటమిన్ D3 పిట్టల్లో ఎట్లాగ వస్తుంది? అంతా ఫెదర్ తోటి కవర్ ఉంది కదా, అంతా ఈకలతో కవర్ అయిపోయింది కదా, స్కిన్ ఎక్కడ కనపడుతుంది? కొంచెం కంటి చుట్టూ, కొంచెం కాళ్ళ మీద కొంచెం కనపడుతుంది. మరి వైటమిన్ D3 ఎట్లా వస్తుంది? మీరు మీ పిట్టను కానీ అబ్జర్వ్ చేస్తే అది దాని ముక్కు వెనకాల పెట్టుకొని ఒకసారి రుద్ది దాని తర్వాత ఫెదర్స్ని ఇట్లా క్లీన్ చేసుకుంటుంటుంది, ప్రీనింగ్ అంటాం. అక్కడ ఏంటంటే ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట, దానికి వెనకాల పక్క ఒక గ్లాండ్ ఉంటుంది, దాన్ని యూరోపిగల్ గ్లాండ్ అంటారు. అది ముక్కుతోటి నొక్కినప్పుడు ఒక ఆయిలీ సబ్స్టెన్స్ బయటకు వస్తుంది, దాన్ని అర్గోస్టిరాల్ అంటారు. ఈ అర్గోస్టిరాల్ అనేది ఫెదర్ మీద రబ్ చేసినప్పుడు, ఇది ఎండబడినప్పుడు, ఎండ దాని మీద పడినప్పుడు అది వైటమిన్ D3 అవుతుంది, కాల్సిఫెరాల్ అంటారు. వైటమిన్ D3ని కాల్సిఫెరాల్ అని కూడా అంటారు. అది మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నప్పుడు నోటి ద్వారా లోపలికి పోతుంది వైటమిన్ D3. ఇది బర్డ్కి వైటమిన్ D3 ఎట్లా వస్తుంది అనే దానికి ఇదన్నమాట. నేను మీతో అంటున్నాను, మీరు పిట్టలు లోపల పెట్టుకుంటే మీ ఫీమేల్ చచ్చిపోతాయి. ఎందుకు చచ్చిపోతాయి అంటే మీకు వైటమిన్ D3 రావట్లేదు కాబట్టి మీ ఫీమేల్కి గుడ్డు పెట్టినప్పుడు కాల్షియం బయటకు వెళ్ళిపోతుంది. ఈ వైటమిన్ D3 లేనప్పుడు మీరు మళ్ళీ కాల్షియం ఫీడ్ చేసినా కానీ అది మళ్ళీ టాయిలెట్లోంచి బయటకు వచ్చేస్తుంది, బాడీలోకి అబ్జార్బ్ అవ్వట్లేదు. గుర్రం లేకుండా ఎంతసేపు నడుస్తారు? కొంతసేపు తర్వాత వస్తుంది, పోతుంది అనమాట అది. సో దాని కొరకు వైటమిన్ D3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎక్కువ అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం? నాకెందుకండి ఎండ ఎందుకు, నేను వైటమిన్ D3 సాషెట్ వేస్తామన్నా. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న డాక్సిసైక్లిన్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంత మనిషికి 100 గ్రాములు 100 mg, ఒక పిట్టకు కూడా మనం 100 mg వేస్తే ఎట్లాగ అవుతుంది అనేది మనం ఏం చేస్తాం, దాన్ని నీళ్ళలో కలుపుతాం వైటమిన్ D3. నాకు అర్థమైనంత వరకు వైటమిన్ D3 ఎప్పుడు కింద సెటిల్ అయిపోతుంది. ఒకవేళ అది కలిసినా కానీ వైటమిన్ పాయిజనింగ్ అంటే ఎక్కువ అయిపోయింది అనమాట, అది ఎక్కువ తాగేస్తుంది. ఎక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే మీకు గుడ్డు వచ్చినప్పుడు లోపల చిక్ డిఫార్మ్డ్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అమ్మ నాయనకు బాగాలేదేమో, ఏదో దాని వీర్యం తక్కువ ఉంది అనుకుంటాం. కానీ యాక్చువల్లీ వైటమిన్ D3 ఎక్కువై వస్తుంది. అప్పుడప్పుడు డెత్, పిట్ట చనిపోవడం కూడా చనిపోవచ్చు. సో ఎప్పుడు ఎక్సెస్ వైటమిన్ D3 ఇవ్వద్దు. మీకు ఫ్రీగా వచ్చే ఎండను వాడుకోండి, ఎంత అవసరం లేదు. దాంట్లో ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి ఎక్సెస్ వైటమిన్ D3 ఉన్నప్పుడు. క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి, వైటమిన్ D3 క్రిస్టల్స్ ఫామ్ అయ్యి అది ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో ఏదైనా మితంగా వాడేది బెటర్ వైటమిన్ D3కి వచ్చినప్పుడు. ఏ వైటమిన్ అయినా ఎస్పెషలీ ఫ్యాట్ సాల్యుబుల్ ADEK. డీది ఒక్కటే ఈ ఎగ్జాంపుల్ అన్నమాట. And then we come to minerals. Minerals are also very important, and the most important mineral is calcium, which is very important during the breeding season. And milk is very rich in calcium, so is egg. మినరల్స్లో కాల్షియం మోస్ట్ ఇంపార్టెంట్. అది గుడ్లు ఫామ్ చేసేదాని కోసం పనికొస్తుంది, బోన్స్ కూడా ఫామ్ చేసేదానికి పనికొస్తుంది కాబట్టి. Species wise requirement path, let's see the species wise requirement. For example, if you take African grey, the common deficiency is calcium and vitamin A deficiency. So you have to give calcium and vitamin A in rich high quantity to the African's grey. And how do you know that your African grey is suffering from calcium deficiency? Some of the common causes for calcium deficiency are, you'll see that your African grey will be sitting on the perch and suddenly it will fall down. Falling down from the perches, instability, walking movement is not synchronized. These are the signs of calcium deficiency. The coordination and falling after. ఆఫ్రికన్ ఇప్పుడు మన ఒక్కొక్క స్పీసీ ప్రకారంగా మాట్లాడుకుందాం. ఒకవేళ ఆఫ్రికన్ గ్రే కానీ చూస్తే చాలా వరకు బర్డ్స్ మీరు కానీ చెక్ చేసినప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ రెండు చాలా వరకు వైటమిన్ డి ఏంటంటే అదే మనం చీకట్లో పెడతాం కాబట్టి అదొక ప్రాబ్లము. అది కాకుండా బేసికలీ వాటికి డైట్లో తక్కువ దొరుకుతుంది ఈ రెండు. అది వైటమిన్ ఏ ఇంకా డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చి నేను మీకు చెప్పినట్టు అది పట్టుకొని కింద పడిపోవటం ఒకటి ఉంటుంది. కాన్ఫిడెంట్ ఉంటుంది. ఒకవేళ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఎగిరినప్పుడు గ్రిప్ దొరకదు దానికి, ముక్కుతోటి పట్టుకుంటుంది కేజీని, కాళ్ళతోటి కాదు. అట్లాగే కూర్చున్నప్పుడు స్టెబిలిటీ ఉండదు, అది నెమ్మది చనిపోతుంది పిట్ట. సో ఈ రెండు వెన్ యూ హ్యావ్ ఆఫ్రికన్ గ్రేస్ టేక్ కేర్ ఆఫ్ సప్లిమెంటింగ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ ఏ. So as you see again, all birds require vitamin A in a high quantity, so does the Amazon. So Amazons are prone to putting on weight. So we have to see that we don't give them a rich fat diet. So they should be put on especially vegetables and fruits and some quantity of seeds as treat. And the sugar content should be very, very low. అమెజాన్ ప్యారెట్స్ కూడా వైటమిన్ ఏ, దే హ్యావ్ ఎ హై రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ ఏ. కానీ అమెజాన్స్ ఏంటంటే మనం పెద్ద పిట్ట కదా బాగా దండిగా పెడదాము, సన్ఫ్లవరు క్యాషు ఇది అది అని అనుకుంటాం వాటికి. సార్ ఫర్ దెమ్ బజ్జీ మిక్స్ ఇస్ ద బెస్ట్ నో. సో ఐడియలీ మీరు బజ్రీ గారి మిక్స్ లేదా స్మాల్ పారాకిట్ మిక్స్ కానీ ఉంటే సన్ఫ్లవర్ లేనిది మీకు బక్వీట్, మిలెట్స్, ఈ నైజర్ సీడ్ అంటే ఈ ఫ్లాక్ సీడ్ అంటే క్యానరీ సీడ్స్ ఇట్లాంటివి కలిపి ఇవ్వచ్చు. మీరు ఫ్యాట్ ఇచ్చారంటే అది లడ్ అయిపోతుంటుంది. మీరు కానీ ఉట్టి సన్ఫ్లవర్ సీడ్ కానీ వేస్తే అది కోడ్ లాగా అయిపోతుంది, బ్రాయిలర్ కోడ్ లాగా. అది ఎగరను కూడా ఎగరదు, అక్కడే కూర్చొని ఉంటుంది. సో వాటికి కొంచెం vegetables are more important, a better choice than fruits. So it's better to give boiled, blanched vegetables than fruits, because fruits are very low value, but vegetables are rich in proteins and మినరల్స్. సో మీరు దాంట్లో కూడా ఏంటంటే ఫ్రూట్స్ తగ్గించుకొని ఉట్టి బజీ మిక్స్ వెజిటబుల్స్ కానీ ఎక్కువ ఇస్తే అమెజాన్స్కి బెస్ట్ అనమాట. as you see, cockatoos, their requirement for fat and high protein is very low on fat, but they require high protein. So what we do at our farm is we provide them egg food almost alternate days. And not only that, sprouts and boiled eggs are good source of protein. And especially the palm cockatoos fat requirement is very high, and the gala cockatoos fat requirement is almost zero. So sprouts should be the major part of the diet. కాకటూస్కి వచ్చేటప్పటికే మీకు ఒక వెరైటీ అంటే ఇది దే ఆర్ ఫౌండ్ కాకటూస్ మీకు పపువా న్యూ గిని, ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా వరకు దొరుకుతాయి ఆ రీజన్ అంతా. సో అది ఏ ఏరియా నుంచి వస్తుందో దాన్ని బట్టి దాని డైట్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటి జనరలీ లో ఫ్యాట్ డైట్ రిక్వైర్డ్, కానీ కొన్ని ఈ పామ్ కాకటూస్ అట్లాంటి వాటికి హై ఫ్యాట్ డైట్ కావాలా. గలాస్కి ఎట్లాగ వచ్చినప్పుడు గలాకి ఆల్మోస్ట్ బజ్జీ మిక్సే, మళ్ళీ చాలా తక్కువ ఫ్యాటీ డైట్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు దాని ప్రకారంగా చూసుకోవచ్చు, అంటే స్పీసీ ప్రకారంగా. కానీ స్ప్రౌట్స్ మాత్రం అన్నిటికి ఇవ్వచ్చు, వాటన్నిటికి స్ప్రౌట్స్ ఆర్ ఓకే. So again, as I said, vitamin A is again required for eclectus,
and vitamin A requirement for eclectus is very high. So you have to see to it that they get it in good quantity. But sometimes over supplementing vitamin A can lead to vitamin A toxicity, so that also has to be kept in mind. And some of the signs that you would have seen, some people phone up and tell, sir, my bird is tapping its toe. If you see, the bird will be involuntarily moving its feet on the perch, opening and closing, and sometimes you will be seeing that your bird is suddenly flapping wings for no reason. So these are some of the signs of over supplementation of vitamins. ఎక్లిక్టస్ ప్యారెట్స్కి వైటమిన్ ఏ కావాలా, కానీ ఎక్సెస్ అయినప్పుడు అది ఆ పర్చ్ మీద ఏదైతే దేని మీద అయితే కూర్చుంటుందో ఆ కట్టె మీద దాన్ని కొడతా ఉండటమో ఇట్లా క్లచ్ చేయటమో స్టార్ట్ చేస్తుంది, రెక్కలు ఊరికే ఊపేది స్టార్ట్ చేస్తుంది. ఇది సైన్స్ అన్నమాట. సో అది చూసినప్పుడు మీకు అర్థం చేసుకోవాలి, అచ్చా దీంట్లో వైటమిన్ ఏ ఎక్సెస్ అవుతుందని. సో మీరు ఐడియలీ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, సే వైటమిన్ ఏ, మరి మన దగ్గర వీ హ్యావ్ వైటమిన్ ఏ ఆల్సో, జస్ట్ వైటమిన్ ఏ, వైటమిన్ ఏ ఆమ్నివిట్, బట్ దట్స్ అ కాంబినేషన్. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ అనుకోండి, ఇది పెట్ కేర్ వాళ్ళది అనమాట. సో మీకు దీంట్లో మీరు ఒకవేళ వాడినా కానీ 1 డ్రాప్ ఇన్ అబౌట్ 1 వీక్. ఓకే, దట్స్ ద థంబ్ రూల్ అనమాట. మనం ఇంతే కదా 30 ఏదో 100 రూపాయలు 200 కదా అని చెప్పి మనం పుస్తకం పోసామనుకోండి, అది ఇంకా టో ట్యాపింగ్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో అట్లా కాకుండా స్మాల్ క్వాంటిటీస్లో ఇవ్వాలా. అండ్ మీరు న్యాచురల్ సోర్స్ కానీ చూస్తే they have heartbeat. So when you keep the bird in captivity, and if you don't want to breed your birds, you have to put them, you have to starve them. You have to put them in a diet that the birds might be in summer in the forest. When they don't have anything, when the bird doesn't have anything to eat, then it sees that why should I breed? I have nothing to eat for myself. Why should I breed? And so it will not breed. నేను మీకు బ్రీడింగ్ డైట్, నాన్ బ్రీడింగ్ డైట్ గురించి చెప్పినాను కదా. సో మీకు గుర్తుందా? మర్చిపోయారా? దీనికి ముందు బ్రీడింగ్ డైట్, నాన్ బ్రీడింగ్ డైట్ గురించి చెప్పాను కదా. బేసిక్లీ ఏంటంటే మీకు ఉట్టి సీడ్స్, ఏదైనా ఆకులు, పూలు అట్లాంటివి ఇచ్చినప్పుడు వాటికి ఏంటంటే అది దాని ఎన్రిచ్మెంట్ డైట్ అంటారు. వాటి దాంట్లో వెయిట్ పుట్ ఆన్ అవ్వవు. ఉట్టి ఇట్స్ ఓన్లీ మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ ద బర్డ్. ఇన్ఫ్యాక్ట్ సన్నగా అవుతుంది బర్డ్ అప్పుడు. సో మీరు వైల్డ్లో ఏంటంటే సార్ అనేది బ్రీడింగ్ టైం, నాన్ బ్రీడింగ్ టైం అని ఉండేది నేచర్లో. ఇది డైట్ వల్ల బేస్ అయి ఉండేది. నేచర్లో ఏంది, ఎండాకాలం వాటికి ఏం దొరకదు తినేదానికి, అంతా రాలిపోయి ఉంటుంది. వర్షాకాలం ఈ సీడ్స్ ఏదైతే స్ప్రౌట్స్ వస్తున్నాయో ఆ స్ప్రౌట్స్ తిని మంచి ఫుడ్ దొరుకుతుంది, మళ్ళీ అప్పుడు బ్రీడ్ అవుతాయి. మళ్ళీ ఈ వింటర్ సీజన్కి ఈ చిక్స్ ఏదైతే ఫ్లెడ్జ్ అయి ఉంటాయో వాటికి మళ్ళీ సీడ్స్ దొరుకుతాయి తినేదానికి. సో అప్పుడు పెరిగిపోయి ఉంటాయి. ఇది నేచర్లో ఉండే సైకిల్. మీరు అదే గద్దలు, గుడ్ల గూబలు వీటిని కానీ చూస్తే అవి సమ్మర్లో బ్రీడ్ అవుతాయి, ఎందుకంటే వాటికి అప్పుడు ఎలుకలు అవి బాగా కనపడతాయి పట్టుకునేదానికి. సో ప్రోటీన్ ఎక్కడైతే ఎక్కువ దొరుకుతుందో అక్కడ బ్రీడ్ అవుతాయి అన్నమాట. సో నాన్ బ్రీడింగ్, మీరు ఒకవేళ మీ బర్డ్ని బ్రీడ్ చేయొద్దు, కొన్ని రోజులు ఆపేద్దాం అనుకున్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ కంప్లీట్గా తీసేసి ఉట్టి ఎన్రిచ్మెంట్, అంటే మీకు ఫైబరు, కార్బోహైడ్రేట్, ఫ్యాట్లోనే బెటర్. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, మోర్ కార్బోహైడ్రేట్ అండ్ మోర్ ఫైబర్ విల్ గెట్ యువర్ బర్డ్. అది బ్రీడ్ అవ్వకుండా ఆపుతుంది. మీరు బ్రీడ్ చేయాలంటే ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తారు. In wild, there is a breeding season, but in captivity, there is no breeding season. If the breeding switch is in our hand. It all depends on how we go about. If you want, we can breed our birds. If you don't want, we can stop breeding. It all depends on how you provide the food. But unfortunately, in most cases, all the birds in captivity have very good food 24 hours, 365 days. So what happens? They eat and become lazy and they don't want to breed. That's the main reason. So you have to, now and then you have to stress them to something like they are in the, so genetically I think they have the traits of the genes, have the memories of the wild. So when they are always eating, they don't get into the mood of breeding. So once you stop your birds, then gradually you add protein, you add sprouts, you add fat, and gradually stimulate the bird into the breeding condition. And especially when you transit, it's very important you provide them chunks of wood so that they chew. As they chew on the wood,
the sex organs which are shrunk, they are stimulated and they swell and they become active. Basically, You can give for 30 to 60 days. 2 months. 2 months. Yeah. Slowly you increase. So, I'm so sorry. I lost the train of thought. So basically, What in the wild have a season, in the cage they don't have. మనకు క్యాప్టివిటీలో ఉన్నప్పుడు మీకు సీజన్ అనేది లేదు. చాలా మంది బ్రీడింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందని. అది వైల్డ్లో ఉంటుంది. ఎందుకంటే వైల్డ్లో వాటికి వర్షం ఒకటే టైంకి వస్తుంది, చలికాలం ఒకటే టైంకి వస్తుంది. సో ఒక సైకిల్ సెట్ అయి ఉంటుంది. క్యాప్టివిటీలో మనం ఈ 365 రోజులు దానికి బాగా గిన్నె నిండా తిండి పెడుతుంటే వాటికి బ్రీడింగ్ సైకిల్ అనేది ఉండదు. కానీ అవి ఏంటంటే రోజు ఇంత తిండి, రోజు ఇంత నీళ్లు తాగి తిని బాగా రిచ్ ఫుడ్ తింటున్నప్పుడు జీవితంలో విరక్తి వస్తుంది వాటికి. అంటే చేసేది ఏముంది, దేస్ నథింగ్, ఫుడ్ ఉంది, అంతా ఉంది. సో ఒక లెథార్జీ ఫామ్ అవుతుంది. దాన్ని యాక్చువల్లీ జూనోటిక్ బిహేవియర్ అంటారు. సో మంచి ప్రాక్టీస్ ఏంటంటే వాటిని ఒకసారి స్ట్రెస్ చేయటం అనమాట. స్ట్రెస్ ఏంటంటే ఈ ఉట్టి ఫైబర్ అంటే ఆకులు, పూలు ఇచ్చి కొంచెం సీడ్ ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు రోజు బిర్యానీ తింటున్నాను అనుకోండి, ఒక పాయింట్ తర్వాత అబ్బాయి ఏంది ఈరోజు కూడా బిర్యానీ నేనా అన్నట్టు. అదే మీరు 4 రోజులు నాకు కానీ సంగటి కానీ పెట్టారనుకోండి, దాని తర్వాత ఆ బిర్యానీ వాసన ఎక్కడైనా ఎవరైనా తింటుంటే అబ్బా అని పోతాం. సేమ్ థింగ్ అనమాట. బర్డ్కి ఏంటంటే సబ్ కాన్షియస్ మెమరీ ఉంటుంది. వైల్డ్లో నాకు ఎట్లాగ ఉండాలి, ఎట్లాగ స్ట్రెస్ అయినప్పుడు ఇది యూ కెన్ కోరిలేట్ విత్ దిస్. మీరు చాలా లెవెల్స్లో యూ కెన్ అండర్స్టాండ్. ఒకవేళ మీకు కానీ సే ₹1,00,000 శాలరీ వస్తుంది అనుకోండి, అంతే 1,00,000 కదా అనుకుంటాం. ఆ ఖర్చులు అంత అలవాటు ఉంటుంది. అదే మీరు కానీ 10,000 నుంచి 30,000 కానీ పోయినారనుకోండి, అబ్బా నాకు చాలా వచ్చేసింది అనే ఫీలింగ్ ఉంటుంది. సేమ్ థింగ్ అనమాట. దీంట్లో కూడా బర్డ్కి దేస్ నో శాలరీ కాబట్టి ఫుడ్ ఇస్ ఇట్ శాలరీ. సో దానికి ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఈ లో ప్రోటీన్ డైట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాటికి స్ట్రెస్ అవుతుంది, నాకు ఫుల్ న్యూట్రిషన్ రావట్లేదని. దెన్ యూ సప్లిమెంట్ ఇట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్, దే విల్ గో ఇన్ టు బ్రీడింగ్ అనమాట. నాకు మంచి ఫుడ్ వస్తుంది, నాకు నా లైఫ్ కంఫర్టబుల్ ఉంది అనుకున్నప్పుడు దే విల్ స్టార్ట్ బ్రీడింగ్. Macaws need a very high fat diet, and again it depends on the species of macaws. Like for example, the Hyson macaw needs 70% of the nuts in the diet. So the maximum fat requirement is of the Hysons in the parrot family. మకాస్ బేసిక్లీ చాలా హై ఫ్యాట్ డైట్ కావాలా. హైసెన్స్ దాంట్లో హైయెస్ట్ ఫ్యాట్ కంటెంట్ తింటాయి. 70% వరకు నట్స్ ఉంటాయి దాంట్లో. దట్స్ ఆల్. సో 70% నట్స్ సీడ్స్. And parrotlets they don't do well on the pellets, and they should be fed on bajri or cockatiel mix. ప్యారెట్లెట్స్కి దే డోంట్ డూ వెల్ సార్. ఈ ప్యారెట్లెట్స్ చిన్న చిన్న ప్యారెట్స్ వస్తాయి కదా, ప్యారెట్లెట్స్ మీ ఇక్కడ ఎవరైనా బ్రీడ్ చేస్తున్నారా ప్యారెట్లెట్స్ని? ప్యారెట్లెట్స్ ఆర్ స్మాల్, నాట్ గ్రాస్ ప్యారకిడ్, ప్యారెట్లెట్స్, దట్స్ లెనోనేటెడ్ ప్యారెట్స్ అండ్ థింగ్స్ అట్. సో అవి దే పెల్లెటెడ్ డైట్ బాగా దే డోంట్ డూ వెల్. సో బజీ మిక్స్ అండ్ విచ్ వన్ సార్? So bhaji mix they do well. So small parrots like bajris, cockatiels, African greys, all these birds require seed, basically seed diet with punch of green fruits and vegetables. మీకు బజ్రీ కార్డ్స్ ఆఫ్రికన్స్ కాక్టైల్స్కి వచ్చి చాలా వరకు సీడ్ కొంచెం వెజిటబుల్స్ తోటి నడిచిపోతుంది. And lorikeets, they need nectar. So nowadays you have commercially based nectars available in the market. If you want, you can even make nectar at home. And next one. எங்கே போயிட்டாங்க? இதுவும் முடிஞ்சு போச்சு. No, this way. Lorikeet. Okay. Mix up it. So nutrition drawbacks of all seed diet. The all seed diets are rich on high on carbohydrate, fats, and energy, but
they are deficient in vitamin A, calcium, iodine, and amino acids. మీకు సో సీడ్స్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే అవి యాక్చువల్లీ వైటమిన్ ఏ, కాల్షియం, అయోడిన్ ఇంకా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ డెఫిషియెంట్ ఉంటుంది. వాటిలో ఉండేది కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్. ఫ్యాట్ ఇస్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో బేసిక్లీ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్. కానీ ఈ మిగిలినవి ఏదైతే ఉన్నాయో అది దొరకదు అనమాట వాటి డైట్లో. వైటమిన్ ఏ, కాల్షియం అండ్ అమైనో యాసిడ్స్. So, what is the complete diet? So, we don't know what is the complete diet in nature, but the complete diet, according to us, is a combination of seed mix, pellet, fresh fruits, fresh vegetables, water, egg food, and nuts, depending on the species. సో కంప్లీట్ డైట్ ఏంది మనకి ఇప్పుడు కూడా తెలియదు కంప్లీట్ డైట్ ఏందో. కానీ మేము నమ్మేది ఏంటంటే సీడ్స్, పెలెట్స్, ఫ్రూట్, వెజిటబుల్స్, ఫ్రెష్ వాటర్, ఎగ్ ఫుడ్, నట్స్ ఇవన్నీ కాంబినేషన్ ఒక రేషియోలో కానిస్తే అది బ్యాలెన్స్ డైట్ అనేది ఒక నమ్మకం. Nectar feed on, lorikeets feed on nectar and pollen from flowers and fruits. We don't know to say it, no? మీకు బేసిక్లీ వైల్డ్లో లారికిడ్స్ ఏంటంటే ఈ నెక్టర్ తాగుతాయి చాలా వరకు ఫ్లవర్స్ నుంచి. కానీ మనం క్యాప్టివిటీలో ఉన్నప్పుడు వాటి డైట్ కొంచెం అంటే ఆర్టిఫిషియల్గా చేసి ఫీడ్ చేస్తాం. And you would have noted that lorikeets have a special tongue. So, tongue is so designed so they can lick the nectar and pollen from the flower and lap up the nectar that we provide to them as diet. వాటి నాలుగు గని చూస్తే ఇప్పుడు దీంట్లో ఒక బుష్ లాగా ఉంటుంది ముందు. ఇప్పుడు మనకు ఆ బయట కూడా ఒక లారికిట్ ఉంది. మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ అవ్వగలితే దాన్ని నోరు తెరవకుండా ఒకవేళ అది నోరు తెరిచినప్పుడు చూడగలితే దానికి ఒక బుష్ లాగా ఉంటుంది దాని ముందు. అదేంటంటే ఈ పూల నుంచి అక్కడి నుంచి నెక్టరు పోలను అంటే దాన్ని మనం ముట్టుకున్నప్పుడు ఎల్లోగానో తెల్లగానో వస్తుంది, అది పోలను. లోపల నెక్టర్ ఏదైతే ఆ స్వీట్ జ్యూస్ ఉంటుందో అవి రెండు తాగుతుంది అనమాట. So, if you have lorikeets and if you want to feed them, you can go for the commercially available nectars, or if you think you want to make them at home, you are looking for an economical way to do so, then you can try out this formula. You have to take any three fruits, make a pulp of it, then add water till you make it at the thickness of lassi. So, to the thickness of lassi, then what you do is you boil for 200 grams of oats, then grind it into a paste. And also you have to take palm sugar 100 grams per liter. What you do is after you mix everything in a mixie, then keep it in a fridge and use it if and when you require it. What's replace nectar frequently, sir? Acha, don't keep it for long is what. Okay. ఒకవేళ మీకు కానీ ఈ నెక్టర్ మీరు ఆర్టిఫిషియల్గా ఇంట్లో కానీ చేసుకోవాలనుకుంటే ఇది మెథడ్ అనమాట. ఏదైనా 3 ఫ్రూట్స్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్, బనానా ఇంకా సిట్రస్ ఏదైనా తీసుకున్నాం అనుకో, దాన్ని గ్రైండ్ చేసి ఒక పల్ప్ చేసుకుని అంటే మన గ్రైండర్లో వేసి దాన్ని జ్యూస్ చేసుకునేది. దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసి మనకు మజ్జిగ కాదు కానీ మజ్జిగ కన్నా కొంచెం లస్సీ అంటే ఏమంటారు, చిక్కగా ఉండే మజ్జిగ అనుకోండి, కొంచెం వెన్నతోటి ఉండేది లాగా కానీ చేసుకోగలితే బాగా థిక్ జ్యూస్ లాగా ఆ లస్సీ లాగా కానీ చేసుకొని దాంట్లో మీరు ఓట్స్ వస్తాయి కదా మన కమర్షియల్ ఓట్స్, దాన్ని బాయిల్ చేసి గ్రైండ్ చేస్తారంటే అది కూడా పేస్ట్ అవుతుంది. దీన్ని కలిపి దాంతో కొంచెం పామ్ షుగర్ 100 grams per liter అంట. పామ్ షుగర్ అంటే మనకు బ్రౌన్ షుగర్ అంటే అది కాదు, అది బ్రౌన్ షుగర్ అండి నా సార్. పామ్ షుగర్, టాడీ షుగర్ అంటారు. తాటి బెల్లం దాంట్లో ఒక 100 grams per liter చప్పున కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ అట్లాగానే ఇది సంవత్సరం స్టోర్ చేసుకోవద్దు. ఒక వారంకి అట్లాగా లేదా 4-5 రోజులకి ఒకసారి చేసుకొని ఒక పాయింట్ తర్వాత యూ కెన్ డిస్కార్డ్ ఇట్ అనమాట. One more thing, you will be asking me why do we add oats to the formula? Because the birds, the lorikeet will eat anything, any thick, or even if you give it in a water form, will eat. The more watery you give, the more droppings it will pass. That is also not good because in the wild bird does not eat too watery. Lorikeet does not get access to such watery nectar. So we give it artificial nectar. We have to make it thick. And by adding oats, what happens is the droppings become thick. The frequency of droppings also reduces. So that puts less strain on the bird's kidneys also. మనం దీంట్లో ఓట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే
మరీ నీళ్ళగా ఉంటే దాని కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అది వైల్డ్లో కూడా ఏదైనా తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు మరీ నీళ్ళగా తాగదు. సో ఒకవేళ ఏదైనా ఈ ఓట్స్ యాడ్ చేసినప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ థిక్ చేస్తుంది. దాని డ్రాపింగ్స్, దాని టాయిలెట్ కూడా కొంచెం సాలిడ్ వస్తుంది, మరీ ఫ్రీక్వెంట్గా ఉండదు. సో నీళ్ళ కంటెంట్ అది లాగేసుకుంటుంది కాబట్టి ఓట్స్, దాంతో ఏంటంటే కిడ్నీల మీద కూడా లోడ్ తక్కువ పడుతుందని. Okay, well, I'll give you one good example. Like we say, we don't know what's the nutrition of the bird is in the wild. For example, see, we say the lorries eat only nectars. They don't eat seeds, they don't eat this, they don't eat that. Okay, I have one question. So if that is the case, when the chicks hatch, from day one, we provide them with, we feed them with A19, powdered A19. How do they survive on it without nectar? Can somebody answer me? వైల్డ్లో దట్ no, you're talking about without nectar, how are they surviving on A19? Yeah. So Nobody knows about the nutrition. సో మనకి ఇప్పటివరకు న్యూట్రిషన్ గురించి ఏమీ తెలియదు అనే దానికోసము నిదర్శనం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ లారీకి సీడ్ ఇవ్వద్దు, ఇది ఇవ్వద్దు, అది ఇవ్వద్దు, మీరు నెక్టర్ ఇవ్వండి, ఇట్లా చేసుకోవచ్చు, ఇదంతా మనం చెప్తున్నాం కరెక్టా. కానీ మనకు లారీ పిల్లలు వచ్చినప్పుడు మనం A19 ఫీడ్ చేస్తాం. A19 అంతా సీడ్ బేస్డే అండ్ బాగా పెరిగి బాగా హెల్దీగా పెరుగుతాయి. సో ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అనేది మీకు ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నారు. అమ్మ నాయనకి వస్తే అమ్మ నాన్న పిల్లలు మాత్రం బతికిపోతున్నాయి, ఎందుకు అది మాకు కూడా తెలీదు. And especially lorikeets enjoy ice cubes very, very much. So in winter, what you can do is you can make the nectar, you can freeze the nectar or chop some fruits, mix them in electrol water, freeze them and give them 2 to 3 pieces every day. మీకు లారికిడ్స్కి బేస్లీ ఏదైనా చల్లగా ఉంటాయి సమ్మర్ అప్పుడు, అట్లాగా సమ్మర్ అప్పుడు ఇవ్వచ్చు, వింటర్ అప్పుడు కూడా ఇవ్వచ్చు. కానీ వాటికి ఏంటంటే ఈ ఫ్రూట్స్, ఈ నెక్టరు, దాంట్లోనే కొంచెం ఎలక్ట్రాల్ ఇట్లాంటివి వేసి మీరు ఐస్ ట్రేస్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడల్లా ఒక 2-3 తీసి దాంట్లో కానీ కేజీలో వేసినా లేదా ఫ్రూట్ బౌల్లో వేసినా కానీ అవి దాన్ని నాకి దాన్ని కొంచెం వేడి అయినాక అది కొంచెం తింటాయి అనమాట. ఇది ఐ గివ్ దెమ్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో సార్. సో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మార్టిన్ పపాక్ అని, చెక్ రిపబ్లిక్లో -25 degrees టచ్ అవుతుంది అక్కడ. సో వాడు వాటర్ పెట్టిన బౌల్స్ అంతా ఐస్ అయిపోయి ఉంటాయి. ఈవెన్ ఆస్ట్రేలియా దే ప్లేస్ వేర్ ఇట్ బికమ్స్ ఐస్ నా ద వాటర్. They're in Africa. It's California. What's the name? I don't know. I saw it at Martin Papak's place where the water became ice and వాడు అవన్నీ దానిపైన ఎగరతా స్కేటింగ్ చేస్తున్నాయి ఆ బౌల్లో. సో వాడు అవి తీసి కింద వేసేస్తాడు కదా, ఊరికి లోపలికి ఇసురు కొడుతున్నాడు. సో గిన్నె ఇట్లా ఉంటుంది కాబట్టి పడిపోతుంది. దానిపైన డాన్స్ చేస్తే నాకి నీళ్ళు తాగుతున్నాయి అనమాట. సో ఇది కూడా ఒక మంచి దిస్ నైస్ వే ఆఫ్ ట్రీటింగ్ యువర్ బర్డ్స్ అనమాట, ఐస్ క్యూబ్స్ లాగా చేసి ఇవ్వటం. One more thing, this is not my topic because he has touched this point. The thing is, cold is not bad for birds. Cool breeze is bad for birds. You have to see it. Birds will survive minus very low temperature. But when the wind hits them, they get really affected. మీకు ఎప్పుడు బర్డ్స్కి ఐస్ ఇచ్చినా లేకపోతే మీకు -20 degrees 30 degrees పోయినా కానీ బర్డ్కి ఏం ప్రాబ్లం కాదు. అది రెక్కలు తెరుచుకుంటుంది, మూసుకుంటుంది, లోపల ఉన్న గాలి ఒక జాకెట్ లాగా వేడెక్కిపోయి ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీకు ఎప్పుడైతే చల్ల గాలి తగులుతుందో, చలి ఉన్నప్పుడు మళ్ళీ చలి గాలి తగిలినప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఒకవేళ మీకు ఎండ వాన ఇవన్నీ ప్రాబ్లం లేదు, మీకు ఇక్కడ చలికాలం వచ్చినప్పుడు చల్ల గాలి, ఇప్పుడు మీకు కొడైకెనాల్కో లేకపోతే ఊటీకో అక్కడ కనిపోయినారనుకోండి, గాలి చల్లగా ఉంటుంది, వెదర్ చల్లగా ఉంటుంది, అట్లాంటి చోట ప్రాబ్లం అనమాట. ఊరికే చల్లగా ఉన్నప్పుడు దేర్ ఇస్ నో ప్రాబ్లం. So when the power was off, we spoke about breeding and non-breeding. So we will move on from here. Egg food. So how do you provide egg food? This is how I provide my egg food. I boil eggs, grate them with the yolk, then take bread. I see to it the bread is stale for 4-5 days. Then after I crumble the bread, then I mix the egg in the bread. After that, I grate carrot or whatever vegetable I want, squeeze it, drain it, then mix it in the egg food with the bread
And after that, if you want, you can add some oil or mineral or whatever your supplement you want. Then you provide it to your bird. Yeah, one more thing is really important is you better go for bread that is that crumbles easily. Sometimes the bread becomes very sticky, then the birds don't eat it. ఇది మీరు సొంతంగా కూడా చేసుకోగలిగే ఎగ్ ఫుడ్ అన్నమాట. దాంట్లో బేసిక్లీ ఏంటంటే మీ బ్రెడ్ మన రస్క్ లాగా సంథింగ్ లైక్ రస్క్ నో సార్. Yeah, so that's some bread, especially modern bread or Britannia Yes, bread. yes. If it becomes stale, It won't break. it will break. Acha, crumble. When the bread in the bakery, even it becomes stale, it becomes sticky. Yes. మీకు క్రంబుల్ బ్రెడ్ అయినా కానీ లేకపోతే మీకు రస్క్ లాగా అయినా కానీ లేకపోతే బ్రిటానియా అట్లాంటివి మీరు ఎండకు కొంతసేపు వదిలిపెట్టేసినా కానీ అది డ్రై అయిపోయినా మీరు ఇట్లా మీరు నొక్కినప్పుడు అది పౌడర్ రాలిపోవాలన్నమాట. మీకు అప్పుడప్పుడు బేకరీ నుంచి కొన్న బ్రెడ్ అది ఎండిపోయినా కానీ ఇట్లా చేసినప్పుడు అది ఇంకా వంగతుంది కానీ క్రంబుల్ అవ్వదు. ఆ క్రంబుల్ అవ్వగలిగే బ్రెడ్ ఎందుకంటే అది క్రంబుల్ అవ్వందే పిట్ట తిందనమాట. దాంట్లో మీరు ఎగ్ యోక్ తోటి సహా వేసేసుకొని మీరు దాంట్లో కొంచెం క్యారెట్స్ కొంచెం వెజిటబుల్స్ గ్రేట్ చేసేసి దాంట్లో మినరల్ కాల్షియం పౌడర్ అయినా కానీ మినరల్స్ అయినా కానీ ఏదైనా వేసి మీరు మిక్స్ చేసి మీ బర్డ్కి ఇవ్వచ్చు అనమాట. ఇది మీ సొంత ఎగ్ ఫుడ్ అనమాట. మల్టీగ్రెయిన్ బ్రెడ్ ప్రిఫరబుల్లీ బ్రౌన్ బ్రెడ్ ఇఫ్ యూ క్యాన్. మైదా ఇస్ నాట్ ద బెస్ట్. సో మల్టీగ్రెయిన్ ఒకలా అవ్వగలితే నథింగ్ లైక్ దట్. And especially milk, there's a lot of debate going on about milk. The people say don't give milk to the bird. Birds, it's not good for bird health. But if you go back in time and see, all the leading aviculturists advocated for the milk. Like even if you go through all the books of Rosemary Law, you will say that she fed bread and milk to her birds. Even if she has said she was feeding bread and milk in Laura Park. Now, as the time changes, people mentality also changes. So according to me, I still feed bread and milk in the farm. I have very good result, especially when chicks grow very well. So what you do is, as you see, birds don't have what's the difference between why people say they are intolerant to milk, but they are two different things. Humans are intolerant to lactose, but birds are not intolerant to lactose. They don't have enzymes that digest lactose. So what happens is when they take milk, the calcium, the proteins, everything in them is digested. The lactose in the milk is still there in the stomach. So when they do have a droppings, it has non-infective diarrhea. The bird has a diarrhea, but it's not due to an infection. It's non-infective diarrhea. It is just pushing out the unwanted lactose from its body. So there is no harm in giving in bread and milk. So it's like laxative. Yeah. Okay. Can we add honey to the milk? Again, honey is debatable. We were giving honey to lorikeet, but we stopped giving because the honey is supposed to have a bacteria called botulism. It's not good. It's a digestive bacteria that causes some issues. So honey is better avoided. You can use this palm sugar. It's really good. And as you see, when people say birds don't like milk, you should not give, it's a poison to them, then why do in nature, if you see in the picture, the first picture is from England, where the milkman comes and places the milk bottles at the door, and the robins there come and peck the bottles and drink the milk. Likewise, you can see in these two pictures, the cow-toes coming to the crates and drinking milk from the packets. Those pictures are from Australia. సో పిట్టలకు పాలు ఇవ్వచ్చా లేదా అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. కొద్దిమంది వచ్చి ఇవ్వచ్చు అంటారు, కొద్దిమంది ఇదేంది పిచ్చాయి నాన్న పిట్ట ఏంది పాలు తాగేదేంది మీకు బుద్ధి ఉందా ఇదా అని తిడతారు. కానీ చాలా సంవత్సరాల నుంచి చాలా ఏళ్ల నుంచి రోజ్మేరీలో అంటే ఆమె ఒక రోజ్మేరీలో ఇంగ్లీష్నో ఆమె ఒక ఇంగ్లాండ్ నుంచి ఒక బాగా పండు ముసలాం అనమాట. ఇప్పుడు ఆమె ఎప్పటి నుంచి సిన్స్ షీ వాజ్ యంగ్ ఆమె పుస్తకాలు రాస్తున్నది. అండ్ బాలన్ సార్ మన ఇండియాలో చెన్నై దగ్గర బాలన్ సార్. సో వీళ్ళందరూ ఏంటంటే బ్రెడ్ తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసి పిండి పిట్టలకి ఇచ్చేవాళ్ళు. అండ్ ఆయన ప్రతి పిట్ట తినేది. దీంట్లో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది డైజెస్ట్ మన హ్యూమన్స్కి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే మనకు తాగితే మనకి ఏదో ఇరిటేషనో ఏదో ఒకటి వస్తుంది, విరోచనాలు అవుతాయో వాంతి వస్తుందో ఏదో ఒకటి అవుతుంది. పిట్టలకి దాన్ని డైజెస్ట్ చేయగలిగే ఎంజైమ్ ఏం లేదు.
సో దాంట్లో ఉన్న ఫ్యాట్ దాంట్లో ఉన్న ఎనర్జీ అది డైజెస్ట్ చేసుకొని మిగిలిన లాక్టోజ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేది ఏంటంటే కొంచెం లూజ్ మోషన్ లాగా వస్తుంది. మనం ఇప్పుడు ముంజలు తిన్నాం అనుకోండి, ఫ్రీ మోషన్ అవుతుంది. అట్లా వీటిలో కూడా ఏంటంటే ఇది తాగినప్పుడు వస్తుంది, కానీ దానివల్ల ఇన్ఫెక్షన్ ఏం లేదు. ఊరికే మనం ముంజలు ఎట్లా తిన్నప్పుడు మీకు ఎట్లయితే ఫ్రీగా లాక్సెటివ్ లాగా పనిచేస్తుందో అట్లాగే దీంట్లో కూడా అనమాట. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బ్రెడ్ యాక్చువల్లీ నీళ్ళలో కొంచెం ముంచుతారు, కొంచెం You take one slice of bread, pour milk till it softens. Over pour till it becomes soft. Or you can boil oats and mix milk in that also. Two options. సో మీకు అది ఇచ్చినప్పుడు వారు అనేది ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ చాలా మంది అది యూజ్ చేశారు, పనికొచ్చింది. అట్లాగే 2 ఫోటోలు ఉన్నాయి దాంట్లో. ఒకటి వచ్చి ఇంగ్లాండ్లో వాళ్ళు పాల బాటిల్ పెడితే ఈ రాబిన్స్ తాగుతున్నాయి, ఇంకొకటి వచ్చి కాకటూస్ అనమాట ఆస్ట్రేలియాలో, అవి కూడా పాల ప్యాకెట్లని పగలగొట్టి తాగుతున్నాయి. సో మరి అవి తాగినప్పుడు వీటికి ఇచ్చేదాంట్లో తప్పు ఏముంది అని. కానీ అయినా కానీ నేచర్లో అది అవి పాలు ప్రొడ్యూస్ చేయవు కాబట్టి మ్యామల్స్ లాగా ఇట్ ఈస్ డిబేటబుల్, కానీ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. So what you can do is, if you have 5, 6, 10 breeding pairs, you take 1 pair or 2 pairs and you feed them bread and milk, and you feed them egg when there are chicks, and you study the result and let me know. మీకు ఒకవేళ ఒక 2-4 పేర్లు ఉన్నప్పుడు సగం వాటికి పాలు బ్రెడ్ తోటి ఇవ్వండి, సగం వాటికి లేకుండా ఇవ్వండి. రెండిట్లో గ్రోత్ డిఫరెన్స్ ఎట్లా ఉందో మీరు చూసి మీరు మాకైనా చెప్పండి, లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పి ఒకవేళ దాంట్లో బెనిఫిట్ ఉందా లేదా మీకు అది కరెక్ట్గా అనిపించలేదని. వారి గట్టి భావం ఏంటంటే పాలు బ్రెడ్ ఇస్తే బాగా పెరుగుతాయి. అట్లాగే ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది అది ఎట్లా చేయాలనేది. మీరు బ్రెడ్ తీసుకొని కొంచెం పాలు దానిపైన పోసి మరీ అంటే ముద్దకు కాకుండా కొంచెం తడిసేంతవరకు నొక్కి ఇచ్చేయచ్చు, లేకపోతే ఓట్స్ అయినా కానీ బాయిల్ చేసి మిల్క్లో కలిపి ఇవ్వచ్చు. They should not be left over for a long time. ఇది 2-3 గంటలే పెట్టాలి, దాని తర్వాత తీసేయాలి. Do you give it when they are on chicks or do you? We start them right when they start laying eggs. బ్రీడింగ్ డైట్ స్టార్ట్ అయ్యి గుడ్లు పెట్టినప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. And sometimes you have to give it early also, because if you give it at the last moment and your birds have not used to egg and for bread and milk, all this, they will not eat. So when you buy your birds, you can start them once a week, twice a week. So once they get used to it, after that what you can do is you can give them just when they start laying the eggs, start this till the chicks come out of the nest. And one more thing, again, it's a different thing. If your birds are not eating some food, some people say my birds are not eating vegetables, they're not eating this, not eating that. Then I think somebody spoke about it today. What you can do is you can place it over the cage, or nowadays you are getting toys where you can put these things inside the toy, or you can make it a chop food where you mix what the bird likes the most and what the bird does not like. You mix the both and keep. So when it eats what it likes, it will also eat what it does not like. Then it will start eating what it does not like. సో బేసిక్లీ మీరు ఈ ఎగ్ ఫుడ్ ఇది ఇస్తున్నప్పుడు మీ బ్రెడ్ అండ్ మిల్క్ అయినా ఎగ్ ఫుడ్ అనేదైనా మీరు తెలంగాణ బ్రీడింగ్ అప్పుడు ఇచ్చేదానికన్నా కానీ ముందర నుంచి కొంచెం అలవాటు చేసేది బెటర్. సో టైమ్ అండ్ అగైన్ ఒకవేళ అది కానీ తినకుండా ఉంటే, ఇఫ్ ఇట్స్ నాట్ హ్యాపీ, అప్పుడు మీరు కొంచెం క్రియేటివ్గా నేను పొద్దునన్న మీకు ఫ్రూట్స్ ట్రాన్స్పోర్ట్ కేజీలో పెట్టి పైన కట్టేది అట్లాగే ఏదైనా చేయగలిగితే అది కూడా దాన్ని కోక్స్ చేస్తుంది బ్రీడింగ్. మీరు Yeah, you can do egg food for lorikeet, and give bread and milk to lorikeet. Sugar cane can be given to all the birds, but as string. One small piece, 4 inches, 5 inches. Daily 1 piece. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేము కంటిన్యూస్గా బ్రీడ్ చేసేవాళ్ళము. He's asking, is it okay to, should we stop breeding after a couple of clutches or should we keep continue breeding? If you keep breeding, your birds will breed only for few years, not for lifelong. Not only that, after every clutch, the quality of the chicks will go down. So if you want a good quality chicks, you have to breed it 2 times or maybe 3, not more than that. But 3 is also too much. But if you remove the eggs, then it's okay. So it's always better you limit your breeding. And one more thing, when you stop breeding, my personal experience, we are breeding one cockatoo
for 8 years, and we were getting about 7 to 8 chicks every season. But unfortunately, somebody came to the farm and advised my boss, no, no, you should not breed. You remove the box. I told my boss, we'll not remove the box, we'll close the box. He said, no, no, he's a big man, he's telling very knowledgeable, we'll remove the box. We removed the box, and now it's 6 years, it's not yet bred. So what you can do is, if you want to stop breeding, you can close the entrance hole of the nest box by placing a piece of pine wood. వారి ఒపీనియన్లో వచ్చి కంటిన్యూస్ బ్రీడ్ చేయటం మంచిది కాదు, 2-3 క్లాచెస్ ఆపాలా. 3వ క్లాచ్ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్లే. సారీ. సో మీరు ఒకవేళ అయినా ఇప్పుడు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆపాలనుకున్నా కానీ నెక్స్ట్ బాక్స్ తీసేయవద్దు, ఉట్టి ఎంట్రన్స్ హోల్ మూసి పెట్టండి అన్నాడు. వాళ్ళ దగ్గర ఒక కాక్టోన్ ఏంటంటే 7-8 పిల్లలు ఇచ్చేదంటే ప్రతి సంవత్సరం. వాళ్ళు ఎవరో వచ్చి ఎందుకు తీసేయండి, అట్లా అన్నిసార్లు బ్రీడ్ చేయకూడదు, పిట్ట పాడైపోతుంది అది ఇది అని అంటే సార్ అన్నారంట సుల్తాన్ బైకి, వద్దు తీసేయొద్దు, ఉట్టి ఎంట్రన్స్ మూద్దామన్నారంట. లేదు లేదు ఆయన చాలా పెద్ద ఆయన తీసేయమన్నాడు, తీసేద్దామని చెప్పి తీసారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అయింది, బ్రీడ్ అవ్వలేదంట మళ్ళీ. You can give peanut butter, but salt free. But you have to be very careful. If you don't store your peanut butter well, then there will be aspergillosis fungal infection. మీరు పీనట్ బటర్ ఫ్రెష్ చేసుకొని వాడుకోవచ్చు, కమర్షియల్ కొనుక్కోదని దాంట్లో సాల్ట్ ఉంటుంది. ఒకవేళ చేసుకున్నా కానీ బాగా ఫ్రీజ్ చేసి అట్లా పెట్టుకోండి, ఎందుకంటే దాంట్లో కొంచెం కంటామినేషన్ కానీ ఉందంటే ఆస్పర్జిలోసిస్ కంటామినేషన్ రావచ్చు. And one more thing, when you use eye drops, don't use eye drops that has a D in the end. D stands for steroid, dexamethasone, and dexamethasone is not good for the eye. It is a steroid. నేను అన్నా కదా కంటి ఇన్ఫెక్షన్ ఉందంటే ఏం వాడాలంటే అందరు సిప్లాక్స్ డి అని రాస్తారని. ఆ డి ఏందో తెలియదు. డి ఏంటంటే స్టీరాయిడ్ అనమాట. సో మీ పిట్టకి స్టీరాయిడ్ ఇవ్వద్దు. అయినంత వరకు డి లేకుండా ఉండేది, అంటే స్టీరాయిడ్ లేని ఐ డ్రాప్స్ ఏదైనా ఎప్పుడైనా వాడుతుంటే వాడండి. Dexamethasone. Dexamethasone is what is there in D. So that's the steroid, the dexamethasone. So they avoid చేయొచ్చు అనమాట. They had few topics that they wanted you to talk about. One is deworming, birds, aviary license and pet lovers, breeders, and whether we have to pay any tax to the government. Other two, I don't know. I'll talk about it. You talk about deworming, sir. Yeah, why do you want to deworm your birds? Yeah, you can deworm your birds if you are newly acquired. If you are buying wild birds or you don't know the source from where your birds are coming, then you can deworm. Otherwise, why do you want to deworm? I don't know. Some people say, sir, I deworm every 1 year before the breeding season. I am still not able to understand. But it is, again, what I am saying now is my opinion, because I have been attached to a farm for 11 years now, and I have done more than about 200 postmortems so far by now. And of the 200 birds, only one has died of worms. And no other bird showed any signs of worms. So why should you slowly poison your birds? At least once a year or at least 2 times a year, I don't think you need it. మీరు డీవార్మింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఫస్ట్? సో మీరు వారు అనేది 11 years నుంచి వాళ్ళ ఫామ్లో చూస్తున్నారంట. 200 కన్నా ఎక్కువ పిట్టల్ని డైసెక్ట్ చేశారంట, చనిపోయిన వాటిని. దాంట్లో ఒక్క పిట్టకి వర్మ్స్ చనిపోయింది. సో మీరు ఎప్పుడైనా బయట నుంచో వైల్డ్ కార్డ్స్ లేకపోతే తెలియని సోర్స్ నుంచి వస్తున్నప్పుడు ఒకసారి డీవార్మ్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. మేము మా దగ్గర మీ దగ్గర సస్పెండెడ్ కేజెస్ కానీ ఉంటే అసలు అక్కర్లేదు. If they are getting into the soil also, you don't need to. Okay, yeah, it all depends how bad condition they are keeping it. Even if the soil is good, if it's in an enclosure, I don't think, because even cages that we have soil in the bottom, but so far no contamination. It all depends on how they keep and the area they are keeping, or maybe they have a lot of poultry or something around, because there are a lot of airborne diseases also, or maybe there are a lot of flies, insects that go and sit on the buffalo shit or chicken shit and come and sit on our food. సో మీకు ఒకవేళ మీరు ఎంత సరౌండింగ్స్ ఎంత గలీజ్గా ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది. గలీజ్ అంటే కండిషన్స్, ఇప్పుడు ఒకవేళ ఏదైనా కాకులో ఏదైనా కానీ బర్రె పేడ మీద అట్లా కూర్చొని మళ్ళీ కేజీల మీద కూర్చోవటం అట్లా కానీ ఉంటే అవ్వచ్చు అంటున్నారు. కానీ నేను మీకు ఒక చిట్కా చెప్తాను. డీవార్మింగ్ చేసుకోవాలంటే మీరు ఈ కమర్షియల్ వాడేదానికన్నా కానీ యాపాకి వాడండి. యాపాకు కానిస్తే కొమ్మలు
అది తిన్నప్పుడు ఆటోమేటిక్ డీవర్మింగ్ అవుతుంది. ఐఎమ్ సేయింగ్ యూజ్ నీమ్ లీవ్స్, దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ as a deworming. It's a safer way of doing in case if you want And it. deworming, they have to know that deworming also causes temporary infertility. If you treat them like we had been to one place and one person said we have to deworm every 3 months. If you deworm every 3 months, then when are we going to breed the bird? డీవర్మింగ్ చేసినప్పుడు టెంపరీ ఇన్ఫర్టిలిటీ సెట్ ఇన్ అవుతుంది. డీవర్మింగ్ యాక్చువల్లీ కరెక్ట్ డోసేజ్ ప్రకారంగా చేయాలి. అది అలోవెరా వాడచ్చు, మీరు యాపాకు వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఆల్ దీస్ థింగ్స్ వర్క్ యాజ్ గుడ్ డీవర్మర్స్. సో నీమ్ ఇస్ ద బెస్ట్. సో మీరు అది 3 నెలలకు వాడినప్పుడు అది ఇంక బ్రీడ్ అయ్యేది ఎప్పుడు? టెంపరీ అన్ఫర్టిలిటీ వస్తున్నప్పుడు. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని అంటున్నారు. సో ఆర్ యూ క్లియర్ అబౌట్ డీవర్మింగ్? దాని తర్వాత 2 టాపిక్ల పైన మాట్లాడమన్నారు. బర్డ్ లైసెన్సింగ్ ఫర్ బర్డ్. One more thing, I think you people are, especially bird keepers, are so specific about deworming. Why do you want to deworm? How many times have you dewormed yourself or your family? ఆయన అడిగేది మీరు ప్రతి ఒక్క డీవర్మింగ్ ఏంది, డీవర్మింగ్ మీరు ఎన్నిసార్లు తీసుకున్నారు, మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి ఎన్నిసార్లు ఇచ్చారు ఈ సంవత్సరం? ఏమి ఇవ్వలే కదా, సేమ్ థింగ్. సో బర్డ్స్కి ఇట్స్ నాట్ రియలీ రిక్వైర్డ్. అది ఉరికేనే అది ఒక అపోహ అంతే. దాని తర్వాత ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అదే ఈ 2 టాపిక్స్ గురించి కదా. సో దే వాంట్ టు టాక్ అబౌట్ దిస్. సో వీటికి suka. Yeah. He wants you to talk about suka. Yeah, suka, what I have felt is suka is due to malnutrition. When the bird is not on like a avian nutrition, if the nutrition is not correct and the bird is feeding on a malnutrient diet, then what happens is not getting the required energy, required proportion of vitamins, minerals. So what happens is it starts losing its muscles. So there is suka. So what happens is, especially for a layman, when his bird has suka, he immediately calls his friend or goes and buys some medicine and he gives it to the bird. So bird that is supposed to die in 10 days dies in 5 days because the bird is having no disease. It is malnutrient and because of that it is very weak and losing its flesh. So at this time the best thing is to try oils, natural oils. A lot of commercial oils are available in the market. You can use any one of them. సార్ అనేది సుక్క బేసిక్లీ ఏంటంటే అది బోన్ ఇట్లా బయటకు రావటం. మీకు బర్డ్ ఎప్పుడు యూ షేప్లో ఉండాలి, బాడీ యూ షేప్లో ఉన్నప్పుడు బాగున్నట్టు. ఇఫ్ ఇట్ ఇస్ డబ్ల్యూ ఇట్ ఇస్ టూ ఫ్యాట్. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ అ వి దెన్ ఇట్స్ టూ వీక్. సో అది మాల్న్యూట్రిషన్ వల్ల. మాల్న్యూట్రిషన్ ఉన్నప్పుడు మీరు మందులు కానీ ఇస్తే తొందరగా చచ్చిపోతుంది. దాని బదులు మీరు ఫ్యాటీ ఆయిల్స్ ఇవ్వండి. మార్కెట్లో చాలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ సర్ద్ ఉంది ఎవరిదైనా కానీ ఫర్టిలిటీ ఆయిల్స్ ఏదైనా వాడితే, కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అయినా కానీ పామ్ ఆయిల్ అయినా కానీ ఏదైనా కానీ రికవరీ బాగుంటుంది. బేసిక్లీ గాలి తగ్గిపోయిన బెలూన్లో గాలి ఊదాలన్నమాట. స్ప్రౌట్స్లో కలపగలితే బెస్ట్. But in most cases, suka is not due to disease. It is చాలా వరకు మీకు సుక్క అదే చెస్ట్ బోన్ బయటకు కనపడటం డిజీజ్ వల్ల కాదు, అది మాల్ న్యూట్రిషన్ వల్ల అంటారు. ఈ లైసెన్సింగ్ గురించా? సో వాళ్ళు ఈ రెండింటి పైన మాట్లాడమంటున్నారు. లైసెన్సింగ్ ఇది 5 minutes. Sir, you want to sit down if your legs are hurt? Okay. So, 2 questions ఉన్నాయి. Bird aviary license for pet lovers and breeders, and do we have to pay any tax to the government అని. సో మీకు లైసెన్సింగ్ ఏం అక్కర్లేదు. మొన్న పరివేష్ పోర్టల్లో రిజిస్టర్ అయినప్పుడు కొంచెం ఇది జాగ్రత్తగానండి ప్లీజ్. ఇప్పుడు మీ అందరి దగ్గర, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర పిట్టలు ఉన్నాయో లేదా తొందరలో పెట్టుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది ఒక దురద లాంటిది అనమాట. మనం గీరుకునేది మనకు ఆనందంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ ఇదేంది అనుకుంటారు.
బై ఆల్ ప్రాబిలిటీ మీ వైఫ్ పిల్లలు అందరూ ఏంది ఈయన ఎప్పుడు పిట్టల చుట్టూ తిరుగుతుంటాడు అనుకుంటారు. కానీ మీకు తెలుసు దాంట్లో ఉన్న ఆనందం. ఇది ఇంకా మీ జీవితకాలం పోదు. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం పరివేష్ పోర్టల్ ఉండింది, దాంట్లో చాలా మంది డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ఫించెస్ డిక్లేర్ చేశాను, ఒక 4 వెరైటీ ఫించ్లు. ఓకే, నాకు డాక్యుమెంట్ వచ్చింది. సార్ వచ్చి మొకాలు డిక్లేర్ చేశారు, ఈయన కాక్టూ డిక్లేర్ చేశారు, వాళ్ళు వచ్చి లారీ వాళ్ళు ఇంకేదో చూపించారు, వాళ్ళు ఇంకేదో డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఈ అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు ఏదో వచ్చాము, ఏదో ఎవడో వచ్చి ఏదో మాట్లాడాడు, సగం గుర్తుంది సగం గుర్తులేదు, ఇంటికి వెళ్ళాము, ఏదో బిర్యానీ తిన్నాము, ఇది తిన్నాము, అది తిన్నాము, బాగుంది. కానీ దీంట్లో నుంచి ఏదైనా మంచిగా రావాలంటే మీరందరూ అందరి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. నాకు 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 నాకే అప్పుడప్పుడు ఐ డోంట్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను కొన్ని యదవశాస్త్రాలు చేస్తుంటా, ఎప్పుడో నాకు నేనే తలగొట్టుకొని ఎందుకు ఇలా చేశా అనుకుంటా. సో వేరే మనిషి ఉన్నప్పుడు వాళ్ళకి నాకు మనసు కలవాలనేది గ్యారంటీ ఏం లేదు. మనందరిలో డిఫరెంట్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క పిచ్చితోటి మనం అందరం కలిసి, ఇది పిచ్చే, ఇది దొరదనండి, పిచ్చానండి, ఏమన్నానండి, దీంతో మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. లేదా ఇది లేకుండా ఉంటే మీరు ఒకవేళ మనం ఎక్కడైనా, నేను ఎప్పుడైనా రావులపాలెంకి వచ్చి ఉంటే మీరు నా ఎదురుగా వస్తుంటే నేను తల తిప్పుకొని పోయటం, మొహం కూడా చూసుకొని ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోన్నాం అంటే ఈ హాబీ వల్ల. సో పెద్ద డివైడ్స్ పెట్టుకోవద్దు, చిన్న చిత్కా డిఫరెన్సెస్ ఉంటాయి, కలిసిమెలిసి ఉండండి. దీనికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అందరూ ఏవైతే డిక్లేర్ చేసుకున్నారో ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద రాసుకోండి. ఇప్పుడు నా దగ్గర మొక్క ఉందనుకోండి, నేను డిక్లేర్ చేసా ఫించ్, నాకు మొక్క కొనుక్కోవాలని ఉంది, కానీ నా దగ్గర డిక్లరేషన్ లేదు. ఇప్పుడు డిక్లేర్డ్ మనిషి నుంచే కొనుక్కోవాలి కదా. గవర్నమెంట్ ఏం చెప్పింది, మీ దగ్గర ఉన్న పిట్టలంతా మాకు చెప్పండి అయ్యా, మాకు తెలియదు మీ దగ్గర ఏమేమి పిట్టలు ఉన్నాయో, ఏం జంతువులు ఉన్నాయో, ఏమున్నాయో ఏం లేవో అని చెప్పింది. నేను పాములు డిక్లేర్ చేశా, ఇగ్వానా డిక్లేర్ చేశా, ఫించెస్ డిక్లేర్ చేశా, ఆస్ట్రిచ్ డిక్లేర్ చేశా అనుకోండి. ఇప్పుడు సార్కి వచ్చి పాము కావాలి, ఆయన దగ్గర మొక్క ఉంది, నేను మొక్క కొనుక్కుంటున్నా, ఆయన దగ్గర పిల్లలు లేవు, ఈయన దగ్గర పిల్లలు ఉన్నాయి కానీ నేను డిక్లేర్ చేయలేదు, ఈయన దగ్గర నేను కొనుక్కోవాలనుకుంటున్నా. అప్పుడు ఒకవేళ సార్ కానీ కొంచెం కోఆపరేట్ చేసి నా దగ్గర 2 పిల్లలు పుట్టినాయని చెప్పి ఒక లెటర్ రాసి కానీ ఇచ్చాడు అనుకోండి, నా డిక్లరేషన్ ఉంది, దాని పేరు మీద మీరు తీసుకోవచ్చు అంటే ఈ ఈ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది పెరుగుతుంది. నాకెందుకు, ఆయన దగ్గర కొనుక్కుంటున్నాడు కదా నేనెందుకు ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి, ఇది చచ్చిపోతుంది ఈ ఫీల్డ్. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు యూరోప్ పోండి, ఆస్ట్రేలియా పోయండి, న్యూజిలాండ్ పోండి, మోస్ట్ యూరోపియన్, అమెరికన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఈ హాబీ చచ్చిపోతుంది, ఇట్స్ డైయింగ్. అందరు ముసలోళ్ళు అయిపోయినారు. నేను పోతే నాకు గడ్డం నడిచిపోయా, నాకంతా నేను 40 సంవత్సరాలు అవుతుంది, అండ్ నేను అక్కడ పోతే యంగ్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా కాల్డ్ నాంద కిషోర్ ఇస్ కమింగ్ అంటారు. యంగ్ మ్యాన్ ఏంది, అక్కడ పోతే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, ఈడందరూ ముసలోడు అంకుల్ 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 అని పిలుస్తుండే. అంటే అక్కడ ఉండేవాడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాడిది 200 పేర్లో 2000 పేర్లో పెట్టుకుని వాడు చూసుకుంటాడు. వాడి పిల్లలు వాళ్ళ మనవాళ్ళు చూసి దానికోసం దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. ఈరోజు వాళ్ళందరూ దే లుక్ అప్ టు ఇండియన్స్, మోస్ట్ యూరోపియన్స్. ఈరోజు నాలాంటి వాడిని స్పెయిన్కి ఎందుకు పిలవాలా మాట్లాడేదానికి, నన్ను బెల్జియంకి ఎందుకు పిలవాలా, నన్ను వాళ్ళ దగ్గర లేనిదా మన దగ్గర ఎక్స్ట్రా ఏముంది. మనది ఏంటంటే బికాస్ యూ ఆర్ యంగ్ బ్లడ్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ దట్ యూ హ్యావ్ టుడే. మీకు ఇంట్రెస్ట్ ఉంది. అక్కడంతా ఏంటంటే నేను వెళ్ళి అదేంటి ఏదో మాల్లో పని చేయనా, లేకపోతే కార్ వాష్లో పని చేయనా, బ్యూటీషియన్ లాగా పని చేయనా, ఈ పిట్టలు ఈ రెట్ట ఇదంతా నేను ఎందుకు ఎత్తాలని అనుకుంటున్నాను. రెండింతలో 3 డబ్బులు చేసేదానికి ప్రాస్పెక్ట్ ఉంది. దేస్ అ ఛాన్స్ దట్ యూ కెన్ బై ఎ పేర్ ఆఫ్ బజీస్. మీరు దాన్ని 5 ఎక్కువ డబ్బులు చేసుకొని అమ్ముకోవచ్చు ఒక సంవత్సరంలో గుడ్లు పెట్టినప్పుడు. అవునా కదా? నేను చేసుకున్నా. సో ఐ బిలీవ్ దట్ ఆల్ ఆఫ్ యూ క్యాన్. ఓకే, మీరందరు కలిసి కమ్ టుగెదర్, ఫార్మ్ ఏ డేటాబేస్ మీద హూ హ్యాస్ డిక్లేర్డ్ వాట్ బర్డ్స్ అండ్ ఎక్స్చేంజ్ డేటా. ఇట్ బికమ్స్ యువర్ లైఫ్ బికమ్స్ ఈజీ. ఇప్పటికి బికాస్ పరివేష్ పోర్టల్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు షో డెత్స్ అండ్ బర్త్స్ అప్. You give a you state, you show that the parents were here and these are the number of eggs born. You can show up to say 12 or 15 babies per pair. So
and forest department does not care even if you give 1,000 babies. They're not going to check who is what. It's actually nuisance. Nobody will come to check all this. But, but let us not think that they're all completely stupid. Okay, let us think that there are few people who know what they're doing. So, and I shouldn't be talking about this on a public platform. But the thing, you have to give a letter of approval saying that I have already declared this thing by MOEF. Yeah. Are we live on YouTube? Oh, then I guess that one part you better remove, because if forest department people see that, it's not going to be very nice. So either way, I mean, I'm just talking because this is a platform where so many people have come. All of you would have, మీరు అందరూ ఏదో కొంచెం డిక్లేర్ చేసి ఉంటారు. So it becomes easy for doing business between you people. So this is one. So if we're going live, can we cut it off? I don't know. Are we still live? Can you cut it by any chance? అది లైవ్ ఉందా? కొంచెం ఆఫ్ చేయొచ్చా కొంతసేపు? అవును. So can you switch it off for a short period? Okay. It doesn't matter. Then we'll talk about the rest of it later. Yeah. And there's no tax for all this because livestock does not ask for any tax. Horses. Except for horses, you don't need tax for anything else. So, any more questions? I guess no more questions. So, let's eat samosa. Thank you so much. Yeah, thank you everybody. And thank you for listening to me patiently. And thank you, Nandu. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనం ఆరెంజ్ పెట్ న్యూట్రిషన్ వారిది ఒక లక్కీ లాటరీ తీయబోతున్నాం. ఇందులో 1 and 2 ప్రైజెస్ ఉన్నాయి. 250 grams AA19 ఫార్ములా మీకు ఉంది. ఓకే. అన్ని పేర్లు నీయే రాశాను తమ్ముడు. అసలు అన్ని పేర్లు నీయే. ఏమండి? So first of all, we mix it here, and we should go there and pick the one card. You can mix it, no problem. గుడ్ ఈవినింగ్ అండి. జస్ట్ నీడ్ 2 minutes. జస్ట్ నీడ్ 2 minutes టైం. ఎందుకంటే నందు గారును సాదిక్ గారు ఇద్దరు టీ తాగుతున్నారు. సో మాకు 2 minutes టైం ఇవ్వండి. వాళ్ళ చేత తీద్దామని లక్కీ డ్రా. ప్లీజ్ వెయిట్ చేయండి. ఏమైంది ఈ పాప తీస్తుందా? పర్వాలేదు నాకు తెలియదు. తీద్దాం. నందుబాయ్ వచ్చేసేలే. నాకు తెలీదు. ప్లాన్ ఉంటే ముందు చెప్తే నమ్గా ఇచ్చారు. అయ్యో आप इधर रहो. సో చంద్రలేఖ అనే అమ్మాయి ఇప్పుడు లక్కీ డ్రా తీస్తుందండి. 1 second. PBV సుబ్బారాజు గారు. Congratulations, sir.
ఏదో చూడకుండా తీసే చూడకుండా తీసి అటు డాడీ అది R. Gajendra. Congratulations. Thank you, thank you. Thank you. Thank you so much. Thank you so much. It was very nice. థ్యాంక్ యూ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ స్పీకర్ అండి మన శరణ్ రెడ్డి గారు. ఆ తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా తీసేయండి, ఒక ఫోటో తీసేయండి మా ముగ్గురికి అంకించండి. సత్యనారాయణ గారు ఒక ఫోటో ఇస్తారు. సింబల్ ఉండండి. శరణ్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు శరణ్, నెల్లూరు నుంచి ప్రాపర్. సో ఈరోజు సెకండ్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది. సెకండ్ మీటింగ్ కూడా మనం అందరం కలిసి చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. సో అందరూ హాబీయర్స్, బ్రీడర్స్ అందరూ ఇక్కడ ఉంచున్నారు కాబట్టి చాలామంది బ్రీడర్స్ కూడా ఉంటారు. రకరకాలుగా బ్రీడింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో బ్రీడింగ్ అనేది చేస్తూ ఉంటారు. నేను చేసినట్టు మీరు చేయరు, మీరు చేసినట్టు నేను చేయను. సో ఒక్కొక్కరు పద్ధతి ఒక్కొక్కరికి ఉంటుంది. సో లార్జ్ స్కేల్ బ్రీడింగ్ చేసే వాళ్ళకి ఒక పద్ధతి, స్మాల్ స్కేల్ బ్రీడింగ్ చేసే వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. సో ముఖ్యంగా ఈరోజు మనం ఆఫ్రికన్ బోర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. నేను మీకు కొన్ని గ్రూప్ బ్రీడింగ్ ఎలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలి లార్జ్ స్కేల్లో అనేది కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి. సో దీని ఏంటంటే, ఇప్పుడు మనం గ్రూప్ బ్రీడింగ్ ఆఫ్రికన్ బోర్డ్స్ ఒక 50 pairs అలా సెట్ చేసుకోవాలా ఎగ్జాంపుల్ అంటే, సక్సెస్ఫుల్గా మనం ఎలా అవుట్పుట్ తీయాలి వితౌట్ డ్యామేజ్ చిక్స్ అనే దాని గురించి మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్గా మనం కేజెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం గ్రూప్ బ్రీడింగ్కి సపోజ్ ఇక్కడ మనం ఇటు సైడ్ చూడొచ్చు, పిక్చర్ అంత క్లియర్గా లేదు. సో 4 డిఫరెంట్ ఆఫ్ ర్యాక్స్ ఉన్నాయి గ్రూప్ బ్రీడింగ్కి. సో ఒక సెట్ ఆఫ్ అంటే మనం ఎట్లా తీసుకున్నామంటే, ఒక 10 pairs ఒక యూనిట్ లాగా మనం ప్రిఫర్ చేసుకున్నాము. ఆ 10 pairs అనేది ఒక యూనిట్. సో అలా ఒక 50 pairs మనం సెట్ చేసుకోవాలి గ్రూప్ బ్రీడింగ్లో అనుకుంటే. సో ఇటు సైడు 6 feet లెంగ్త్, 5 feet హైట్, 5 feet విడ్త్. సో ఇది ఒక యూనిట్గా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక 10 pairs దాకా మనం వేసుకోవచ్చు, ఫ్రీగా వాటికి ఉంటుంది. మరి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే అటాక్ జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఒక 4 units అంటే, అదే విధంగా 4 racks, ఒక్కొక్క ర్యాక్లో ఒక 10 pairs ఒక యూనిట్గా సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ కేజెస్ అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత బర్డ్ సెలెక్షన్.
సో ఈ గ్రూప్ బ్రీడింగ్లో బోర్డ్ సెలెక్షన్ అనేది మనం ఎక్కడి నుంచన్నా తీసుకోవచ్చు అన్నీ ఒక దాంట్లో వేసుకొని బ్రీడ్ చేద్దాం అనుకోవడం మన పొరపాటు. సో అలా మోస్ట్లీ సెట్ కావు. మనం ఒక గ్రూప్ బ్రీడింగ్కి సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక సెమీ అడల్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఏదైతే సెమీ అడల్ట్స్ మనం కలెక్ట్ చేసుకుంటామో ఒక 6 months 7 months ఏజ్లో, అవి మినిమం అవి అడల్ట్ అయ్యేదానికి 1.5 year బ్రీడింగ్ టైం. 1 year నుంచి అవి అడల్ట్ అవుతాయి. అక్కడి నుంచి బ్రీడింగ్ చేసుకునేదానికి మనకి కరెక్ట్ టైం అది. సో సెమీ అడల్ట్స్ మనం కలెక్ట్ చేసుకొని, సో ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో 6 months మనం కానీ హోల్డ్ చేసుకోగలిగితే ఆ 6 months గ్రూప్లోనే వేసుకొని ఉండాలి. మనం ఏదైతే కేజ్ అయితే చూపించామో అలా గ్రూప్లోనే మనం ఫీడ్ చేసుకోవాలి. మన ఫీడింగ్కి అలవాటు చేసుకునేదానికి స్ప్రౌట్స్ ఏదైతే డైట్ మనం వాటికి ఇస్తామో ఆ పీరియడ్ ఏదైతే ఉందో 5 months మన క్లైమేట్కి మన ఫుడ్ డైట్కి బాగా అలవాటు అవుతాయి. సో అవి అడల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మేల్స్ ఫిమేల్స్ మనం ఇక్కడ చూడొచ్చు అన్ని గ్రూప్లో కొట్టుకోకుండా ఉన్నాయి. సో ఆఫ్టర్ 10 months మనం డివైడ్ చేసుకోవచ్చు గ్రూప్ కాబట్టి. మేల్స్ ఫిమేల్స్ అది డిఎన్ఏ అయినా చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి మనం పెల్విక్ బోన్ టెస్ట్ చేసుకొనైనా చేసుకోవచ్చు. గ్రూప్లో అంటే 30 జాతులు బ్రీడ్ మనం డిఎన్ఏ చేయించాలంటే అయ్యే పని కాదు. కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి చెక్ చేసుకొని మేల్స్ ఫిమేల్స్ సపరేట్ చేసుకొని ఒక 15 days కానీ అట్లా డివైడ్ చేసి అడల్ట్ ఉన్న టైంలో ఆఫ్టర్ 25 days to 30 days మనం ఏదైతే బ్రీడింగ్కి సెట్ చేసుకోవాలనుకునే కేజ్ రెడీగా పెట్టుకొని ఉంటామో దాంట్లో మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మేల్స్ ఫిమేల్స్. అది కూడా ఎట్లాగంటే ఒక 10 males 10 females ప్రాపర్గా వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. ఏజ్ గ్రూప్ అనేది ఒకటేగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ బ్రీడింగ్లో ఏజ్ గ్రూప్ అనేది 1 month 2 month డిఫరెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే అటాక్ జరగడం, డ్యామేజ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతాయి. సో ఇప్పుడు మనం దాంట్లో గ్రూప్ బ్రీడింగ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ నెస్టింగ్ అనేది మామూలుగా గ్రూప్ బ్రీడింగ్లో మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 1 year బోర్డ్స్ ఇవి. అంటే ఇప్పుడు బ్రీడింగ్కి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. వన్స్ కంటిన్యూగా స్టార్ట్ చేస్తే 7-8 years బ్రీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సేమ్ ప్లేస్లో. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు నెస్టింగ్ అనేది 2 రకాల పద్ధతులు మనం యూజ్ చేస్తుంటాం. కొంతమంది పాట్స్ పెట్టుకుంటారు, కొంతమంది నెస్టింగ్ బాక్స్ పెట్టుకుంటారు. సో నెస్టింగ్ బాక్స్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళకి మనం అది వాళ్ళ ఇష్టం అనమాట. కాకపోతే మనం నెస్టింగ్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తే నెస్టింగ్ బాక్స్ మాత్రమే వాటికి ఇవ్వాలి. అంటే కంటిన్యూగా సపోజ్ మీరు ఎవరికైనా అమ్మారు, వాళ్ళ దగ్గర బ్రీడ్ అవ్వవు, ఈ పాయింట్స్ వస్తాయి, నాకు వచ్చేవి కూడా అడిగారు. సో మీరు నెస్టింగ్ బాక్స్కి అలవాటు పడిన బోర్డ్స్ తీసుకుపోయి కుండ పెడితే అలవాటు అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటాయి. సో మనం తీసుకునే ముందు ఒకవేళ అడల్ట్ పేర్స్ అయినా కూడా వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళు ఏ టైప్లో పాట్ పెట్టారా, బాక్స్ పెట్టారా, అది మనం ఒకసారి తీసుకొని మనం అదే కంటిన్యూ చేస్తే తొందరగా బ్రీడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు పాట్ పెట్టారు, నేను తీసుకోవచ్చు బాక్స్ పెట్టాను, వాటికి అలవాటు అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అవి పాట్కి అలవాటు పడి ఉంటాయి. బాక్స్లో నెస్టింగ్ మెటీరియల్ పెట్టుకునేది అలవాటు ఉండదు వాటికి. పాట్లో రౌండ్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా పెట్టుకుంటాయి, ఎగ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో అదొక ప్రొసీజర్లో అలవాటు పడిపోయి ఉంటాయి. ఇప్పుడు మన చిన్నపిల్లకాయల నుంచి ఎప్పుడు ఏది అలవాటు చేస్తామో దానికి అలవాటు పడతాయి, కానీ సడన్గా మారిస్తే టైం తీసుకుంటాయి. సో ఇదే పద్ధతి ప్రకారం ఇవి కూడా అదే మనం నెస్టింగ్ బాక్స్ పెట్టుకున్నాం అంటండి. సో దానికి నెస్టింగ్ బాక్స్ తర్వాత నెస్టింగ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయాలి మనం. కొంతమంది చెక్క పొట్టేస్తారు కదా, చెక్క పొట్టేసినప్పుడు గుడ్లు పక్కకు పోవడం మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ మనకి. కొన్నిటికి అలవాటు ఉండదు, అవి పక్కకు దోసేయడం, అవుట్పుట్ సరిగ్గా రాకుండా ఉండడం, గుడ్లు కొన్ని హ్యాచ్ అవుతాయి, కొన్ని హీట్ కరెక్ట్గా లేకుండా సగం హ్యాచ్ కాకుండా, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి నేను పర్సనల్గా ఒక పద్ధతి అనేది ఫామ్ చేసుకున్నాను. అది చూసారా నెస్టింగ్లో ఇప్పుడు తాటి బద్దలు ఉంటాయి కదా, ఐడియా ఉందా మీకు? తాటి బద్దలు నలగొట్టేసి, పచ్చిగా ఉన్నప్పుడు నలగొట్టేసి కేజీలో వేసేస్తే అవి న్యాచురల్గా తీసుకొని నెస్టింగ్ ఫామ్ చేసుకుంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఎందుకు ఏమన్నానంటే అవి నెస్టింగ్ ఫామ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మెల్ట్ చేసుకుంటాయో ఆ నెస్టింగ్ మెటీరియల్ అలానే మెల్ట్ అయిపోయి ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు అట్లాగే ఉండిపోద్ది. చూసారా మన ఫామ్లో బ్రీడ్ అయింది అది న్యాచురల్గా. సో వాటికి ఏంటంటే వుడెన్ బాక్స్ లోపల నెస్టింగ్ బాక్స్ ఫామ్ చేసుకుంటాయి. సో వాటికి ఎట్లా కంఫర్టబుల్గా ఉందో అలా సెట్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ ఎగ్స్ బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో 5-6 దాకా వాటి కెపాసిటీ పెడతాయి. సో అవుట్పుట్ కూడా ఏంటంటే ఆ నెస్టింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇందాక నందకిషోర్ సార్ చెప్పినట్లుగా ఆ రౌండ్గా మెత్తగా వాటికి కంఫర్టబుల్గా టెంపరేచర్కి తగ్గట్టుగా సో అది ఫామ్ చేసుకున్నప్పుడు ఎగ్స్ పెట్టి అవుట్పుట్ అనేది 6 అవుట్ ఆఫ్ 6 అవుట్పుట్ రావడానికి మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు అక్కడ 4 గుడ్లు పెట్టి 4 పిల్లలు వచ్చాయి, ఒకటి కూడా డ్యామేజ్ కాలేదు. సో నేను అట్లా 50 పేర్స్ సెట్ చేస్తే ఒక యూనిట్లో 10 పేర్స్ లెక్కన 10 పేర్స్ బ్రీడ్ అవ్వాలి. సపోజ్ 10 పేర్స్ బ్రీడ్ అవ్వలేదు అనుకుంటే ఏదైతే పేరు మనకి అర్థమైపోద్ది బాక్స్ మీద 1 to 10 నెంబర్స్. సో మీకు యూనిట్ల వరకు ఎందుకు చెప్పానంటే 10 పేర్స్ అంటే ఈజీగా మానిటర్ చేయొచ్చు. ఒక 50 జతలు ఒక దాంట్లో వేస్తే ఎవరు చేయలేరు, అది ఇంపాసిబుల్. సో ఏది సిక్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేం. ఈ 10 పేర్స్ అంటే బాక్స్ నెంబర్ చూసుకోవచ్చు. సో ఈ బాక్స్లోది ఉంది, సపోజ్ యూనిఫామ్గా అన్ని ఒకే కలర్స్ వేసారు, కనుక్కోలేరు. నైట్ టైం అబ్జర్వ్ చేయి. నైట్ టైం ఏంటంటే మనకి బర్డ్స్ కదలవు. లైట్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే అది ఏ బోర్డు ఏ బాక్స్లో ఉండేది అక్కడే కూర్చొని ఉంటాయి గ్రూప్ బ్రీడింగ్లో. సో వీ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. నేను ఎట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు లూటినో పీచ్లు ఉన్నాయి, 10 జతలు లూటినో పీచ్ వేసారు. ఫ్రెషర్స్ ఉంటారు, కనుక్కోలేరు. ఎక్స్పీరియన్స్ అంటే పలానా జతను ఐడెంటిఫై చేయొచ్చు. సో అట్లాంటప్పుడు నైట్ టైం వీ కెన్ చెక్. లైట్ ఆపేస్తే కదలవు. సో అప్పుడు మనం ఐడెంటిఫై చేసుకొని సైలెంట్గా తీసుకోవచ్చు. అట్లాంటప్పుడు మనం ఎందుకు నైట్ టైం ప్రిఫర్ చేస్తామంటే డే టైం మనం లోపల పోయేది అన్నీ గందరగోళం కొట్టుకుంటాయి, దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ఇట్లా ఎగరడం అట్లా ఎగరడం అది. సో నైట్ టైం అయిపోయి మనం తీసుకునేటప్పుడు బర్డ్స్ కదలకుండా సైలెంట్గా ఉంటాయి. సో మనం కట్ చేసే లైట్ ఆఫ్ చేసుకొని తీసుకొని పర్టికులర్ బయటకు వచ్చేసి దాన్ని రీగెయిన్ చేసుకొని మళ్ళీ కావాలంటే వదలచ్చు. సో ఆ ప్రాసెస్ ప్రకారం ఇది చేసుకున్నప్పుడు మనకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ బ్రీడింగ్. సో ఇప్పుడు పార్ట్ పెట్టుకున్నాము, మీరు పార్ట్సే కంటిన్యూ చేయాలి. మళ్ళీ బాక్సులు పెడితే మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటాయి, అదొకటి ఉంది. సపోజ్ ఇండివిజువల్ బ్రీడింగ్ అంటే అది అందరూ చేసేదే, ఒక 4-5 జాతులు పర్సనల్గా ఇంట్లో పెట్టుకోవడం అంటే అది సింగిల్ ఇండివిజువల్ కేజెస్లో పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇండివిజువల్ కేజెస్లో 4 కేజీలు అనేది ఫీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏంటంటే ఒక 50-60 జాతులు లార్జ్ స్కేల్లో కానీ 100 జాతులు కానీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, వర్క్ అనేది సేవ్ అవుతుంది, అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఇంకోటి మనం పిల్లలు ఇంకా సెల్ఫ్ ఈటింగ్ వచ్చే స్టేజ్లో నెక్స్ట్ అవుట్ అవుతాయి, దిగేసి డ్యామేజ్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి కొంతమందికి. అట్లాంటప్పుడు కాక్టైల్ బాక్స్ ప్రిఫర్ చేస్తాను నేను ఆఫ్రికన్ బర్డ్స్కి. కాక్టైల్ బాక్స్లో కూడా ఏంటంటే ఓపెన్గా ఉంటుంది లోపల. పిల్లలు వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా దూకేస్తాయి. ఇట్లాంటి నెస్టింగ్ మెటీరియల్ ఉన్నప్పుడు దూకడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆ నెస్టింగ్ మెటీరియల్లోనే కూర్చొని ఉంటాయి, హైడింగ్గా ఉంటాయి. అప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి ఒకవేళ ఫస్ట్ క్లచ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగినాయి, తొందరగా దూకేస్తున్నాయి, అవి గ్రో అయ్యే లోపల అనుకుంటే లోపల చిన్న చెక్క ముక్క ఒకటి మనం నెస్టింగ్ హోల్కి పక్కన ఒక అడ్డంగా ఒక ముక్క పెట్టుకున్నామంటే హైట్ తక్కువ ఉండేది, ఆ ప్రిమిసెస్లోనే ఉంటుంది ఆ పిల్ల. దాన్ని దాటుకొని మళ్ళీ దాన్ని దాటుకొని బయటికి రావాలి. సో 2 స్టెప్స్ అనేది ఉంటాయి. సో అంత దూరం రాదు బోర్డు, అది పెద్దదైతే కానీ అది ఎక్కి బయటికి రాలేదు. సో ఇదేంటంటే నేను పర్సనల్గా మోడిఫికేషన్ చేసుకున్న పద్ధతి చెప్తున్నాను మీకు. మామూలుగా ఏంటంటే పిల్లలు నెస్టింగ్ అంటే హోల్లోంచి తొందరగా దూకేసేయడం, వేరే వచ్చి డ్యామేజ్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. సో దీనివల్ల ఏంటంటే బోర్డు బాగా గ్రో అయిన తర్వాత బయటకు వస్తుంది. మనం మానిటర్ చేసుకొని ఆ టైంలో బోర్డుని వెంటనే డివైడ్ చేసేయాలి. సపోజ్ ఇప్పుడు బోర్డు నెక్స్ట్ అవుట్ అవుతుంది, మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో బోర్డు నెక్స్ట్ అవుట్ అవుతుంది ఇంక 3-4 డేస్లో, ఓకే బాగా వచ్చింది. సో అది బయట వేసేసుకోవాలి, వేరే కేజెస్కి కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనం ఏదన్నా ఒక లవ్ బోర్డో ఏదన్నా దానికి సంబంధించిన ఒక చిన్న పిల్ల తినే దాంట్లో ఈ పిల్లల్ని కూడా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటికి తినడం బేసిక్గా అలవాటు ఉండదు పిల్లలకి. మనం గమనిస్తామో లేదో, నెక్స్ట్ అవుట్ అయిన వాటికి తినడం అలవాటు ఉండదు బేసిక్గా. సో వాటికి ఏంటంటే వాటి పేరెంట్సే ఫీడ్ చేస్తాయి కొన్ని రోజులు బయట కూడా. సో ఏంటంటే మనం నెక్స్ట్ అవుట్లో నుంచి గ్రూప్లో నుంచి వేరే కేజెస్లో వేసుకున్నప్పుడు సో అప్పుడు ఏంటంటే ఒకటి తినేది అలవాటు ఉండేది ఒకటి కానీ వేసి పెడితే వాటిని చూసి ఇవి కూడా తినడం స్టార్ట్ చేస్తాయి. ఇన్ ది సేమ్ వే ఒక 3-4 డేస్ మనం మానిటరింగ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు అంటే మనకి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ వచ్చున్నాయి, ఇప్పుడు అవి కొర్రలు తినలేవు. నేనేం చేశానంటే A19 ఒక స్పూన్ తీసుకుని, ఒక స్పూన్ A19కి
ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వాటర్ మిక్స్ చేసేసి మన చిన్న బాల్స్ లాగా తయారు చేస్తాం వాటర్తో. అది ఒక వెట్నెస్ వచ్చి 3-4 అవర్స్ ఉంటుంది. ఆ చిన్న చిన్న బాల్స్ వాటిలో వేసేసామంటే అవి కొరుక్కొని మెత్తగా తినేస్తాయి. సో A19 అనేది మొత్తం ఆల్మోస్ట్ అంటే ఏ ఫార్ములా అయినా వేయొచ్చు. నేను A19 వాడాను కాబట్టి మీకు A19 అని. దాంట్లో అన్ని ప్రోటీన్స్, ఫ్యాట్ కంటెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెం తిన్నా పిల్లకి కడుపు నిండిపోద్ది. సో మనం ఏదో 4 గింజలు వేసి కూరలో ఒక 4 గింజలు తినిందని గమ్ముగా ఉంటే అది సరిపోదు, ఇన్సఫిషియెంట్గా ఉంటుంది ఫుడ్ వాటికి. సో అలా మనం వాటిలో ఒక 1 వీక్ అబ్జర్వ్ చేసుకుంటే ఇంక తినడం స్టార్ట్ చేసినప్పుడు ఇంక ఇబ్బంది లేదు. సో కన్వర్టింగ్ అనేది అట్లా చేసుకున్నప్పుడు సో డ్యామేజ్ కాకుండా సక్సెస్ రేట్ అనేది మనం చూడొచ్చు. మెయిన్గా అక్కడే అందరికి ప్రాబ్లమ్స్ వచ్చేది, మనకి పిల్లలు వస్తాయి, డ్యామేజ్ అవుతాయి, కొరుక్కుంటాయి అన్నప్పుడు ఇది దానివల్ల. నెక్స్ట్ ఫస్ట్ నెక్స్ట్ థర్డ్ స్లాట్. ఇప్పుడు చూసారు కదా మనం, ఇప్పుడు ఈ డిఫరెంట్ కలర్స్, ఇప్పుడు ఫిషర్ వెరైటీ, పీచ్ వెరైటీ రెండు మిక్స్ చేయకూడదు ఇప్పుడు గ్రూప్ బ్రీడింగ్లో. ఈవెన్ ఇన్ సింగిల్గా కూడా ఆపోజిట్కి వేసుకుంటే మనకి అవుట్పుట్ సరిగ్గా రాదు. సో ఫిషర్ వెరైటీ అన్నప్పుడు ఫిషర్ వెరైటీ వేసుకోవచ్చు. పీచ్ వెరైటీ అన్నప్పుడు సపరేట్గానే పీచ్ వెరైటీ వేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. వీటిల్లో కొన్ని అన్బ్రీడింగ్ బర్డ్స్ కూడా ఉంటాయి, బ్రీడ్ అవ్వవై, మేల్స్ ఫిమేల్స్ సపరేట్గా చేసుకోవచ్చు. వాటిల్లో అన్బ్రీడింగ్ ఉండేటి కొన్ని డిఫరెంట్ వేరియేషన్తో ఉంటాయి. అవి కొంచెం చెక్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. అవి మనం వేసినా కూడా బ్రీడ్ అవ్వయి, అవి చెక్ చేసుకొని తీసేయచ్చు. కన్ఫామ్గా బ్రీడ్ అయితే అంటే పెల్విక్ బోన్ డిఫరెంట్గా ఉంటుంది, వాటికి దగ్గరగా కొంచెం తిరిగినట్టుగా ఉంటుంది ఎడ్జ్లో. సో అది పట్టుకోగానే అర్థమైపోతుంది. ఫిమేల్కి వచ్చి చాలా గ్యాప్ ఉంటుంది, మన ఈ ఫింగరు గ్యాప్ అంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం పూర్తిగా అడల్ట్ అయిన తర్వాత బ్రీడింగ్ చేసుకుంటే మనకు వచ్చే లాభాలు ఏంది, యంగ్ బోర్డ్స్లోనే బ్రీడింగ్ సెట్ చేస్తే వచ్చే డిఫెక్ట్స్ ఏంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం. మనకి యంగ్ బోర్డ్స్ వెంటనే బ్రీడ్ అవుతున్నాయని పెట్టేసుకుంటాం, వాటికి ఏంటంటే 2 గుడ్లే పెడతాయి, 3 గుడ్లే పెడతాయి అంతే. అదే అడల్ట్ బాగా అయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెట్టిన దానివల్ల ఏముందంటే ఈ 4 to 5 eggs పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫుల్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, బాడీ ఫుల్ గ్రో అయి ఉంటుంది. సో అప్పుడు ఫుల్ క్లచ్ తీయడానికి ఒక 5-6 పిల్లల దాకా తీసేదానికి వాటికి మెచ్యూరిటీ వస్తుంది. ఇంకోటి బాడీ ఫుల్ గ్రో అవ్వకుండానే మనకి తొందరపడి బ్రీడింగ్ అనేది పెట్టేసుకున్నప్పుడు ఒక్కోసారి పిల్లలు కూడా వీక్గా వస్తాయి. దాంట్లో వే ఆఫ్ కంటెంట్ జీన్స్ అనేది వీక్గా ఉంటుంది. బాగా అడల్ట్ అయినప్పుడు వచ్చే జీను, దానికి వచ్చే ఫుడ్లో వచ్చే ఇది దాంట్లో బాగా మనకి హెల్తీగా వస్తాయి బర్డ్స్. కంటిన్యూస్గా బ్రీడ్ చేసినా కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ 2 క్లచెస్ హెల్తీగా వస్తాయి, 3rd క్లచ్ వచ్చేసరికి వీక్ అయిపోద్ది కంటిన్యూస్ చేసినాం. వాటికి కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళీ రీగెయిన్ అయ్యేటప్పటికి ఒక కనీసం 3-4 months. సో అట్లాంటప్పుడు ఏంటంటే మళ్ళీ హెల్తీ బర్డ్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక డౌట్ కూడా వచ్చింది, మన గ్రూప్ బ్రీడింగ్లో డిఫరెంట్ ఇమిటేషన్స్ ఎట్లా చేసుకోవాలి, మనం ఇండివిజువల్ కేజెస్లో చేసుకోవచ్చు, పెయిర్ని ఎల్లోకి బ్లూకి ఎల్లో అట్లా. గ్రూప్ బ్రీడింగ్లో ఎలా చేసుకోవాలి? అలా గ్రూప్ బ్రీడింగ్లో నేను ఎలా చేసుకున్నానంటే 10 లుటినో ఫిషర్స్ వేసాను, మేల్స్ అన్నీ 10 లుటినో ఫిషర్స్ మేల్స్. 10 లుటినో ఫిషర్స్కి మేల్స్కి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిషర్స్ ఫిమేల్స్ వేసాను. ఒక బ్లూ, ఒక వైలెట్, ఒక డబుల్ DDF వైలెట్, అట్లా డిఫరెంట్ కలరేషన్స్ అనేది ఫిమేల్స్ వేసుకున్నాం. సో ఈ 10 pairs బ్రీడ్ అయినప్పుడు మల్టిపుల్ కలర్స్ వస్తాయి అప్పుడు. సో మనం మేల్ లుటినో, ఫిమేల్స్ డిఫరెంట్ కలర్స్. సో మనం ఒకటే బ్యాచ్లో అన్ని మల్టిపుల్ వేరియేషన్ కలర్స్ అనేది మనం చూసారు కదా ఇప్పుడు. సో ఫస్ట్ బ్యాచ్కి వచ్చిన పిల్లలు ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఇంకా వేరే కలర్స్ కూడా వస్తాయి, సో లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అనేది. సో ఇదేంటంటే గ్రూప్ బ్రీడింగ్లో మనం లాట్లో ఒకేసారి తీయాలనుకున్నప్పుడు ఈ పద్ధతిలో యూజ్ చేసుకున్నప్పుడు వితౌట్ ఫెయిల్ సక్సెస్ఫుల్గా ఇలా చేసుకోవచ్చు. ఫుడ్ డైట్ కూడా మనం ఏం వాడుకుంటామంటే మార్నింగ్ వాటర్ అనేది ఫ్రెష్గా పెట్టుకుంటాం కదా, గోధుమలు పెసలు నానేసుకొని అవి మనం స్ప్రౌట్స్ అనే అనుకుంటున్నాం కదా, స్ప్రౌట్స్ మనం అంటాం కదా, స్ప్రౌట్స్ లాగే వెట్గా ఉన్నప్పుడు పెట్టకుండా వాటిని కొద్దిసేపు ఆరబెట్టేస్తాం క్లాత్ మీద వేసి. అది బాగా డ్రై అయిన తర్వాత పెడితే వాటి వల్ల వాటికి వెట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొన్నిటికి మోషన్స్ అనేది రావడం, పిల్లలు నెస్టింగ్ ఖరాబ్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. కొంచెం ఆ ఫుడ్ డ్రై అయిన తర్వాత ఒక 1 hour పెట్టుకున్నప్పుడు సో పొడిగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిన్నప్పుడు కూడా నీట్గా ఫీడ్ చేయడానికి నీట్గా ఉంటుంది.
ఇంకోటి మధ్యాహ్నం టైంలో ఆకుకూర కాడలు వేస్తాం. కొత్తిమీర నేను తక్కువ వేస్తాను. ఆకుకూర తోటాకు పాలాకు ఏదైతే ఉంటుందో ఒక కట్ట తీసేసి బోన్లో ఫ్రీగా వదిలేస్తాము. స్వీట్ కార్న్ కూడా బ్రీడింగ్ టైంలో వీటి వల్ల ఏంటంటే ఆ కాడల్లో ఉండే జ్యూస్ తాగుతుంది, మల్టీవిటమిన్ లాగే. నేను మెడిసిన్స్ తక్కువే వాడతాను మోస్ట్లీ. ఈ మెడిసిన్స్ అనేది నేను ఎప్పుడో ఏదన్నా హై ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు తప్ప నేను మామూలుగా మెడిసిన్స్ తక్కువే వాడటం. ఈ మెడిసిన్స్ ఎక్కువ వాడిన దానివల్ల ఏమవుతుందంటే బాడీలో కొన్ని బర్డ్స్ వాటర్ తాగకుండా ఉండడం. ఇప్పుడు డైలీ మనం మెడిసిన్ వేస్తే ఒకరోజు తాగుతుంది, రెండో రోజుకి ఏదో బలవంతంగా తాగుతుంది కానీ టేస్ట్ మారిపోద్ది వాటర్. సో అది అన్లైకీగా కూర్చో ఉంటుంది, ఏదో తాగాలి గొంతు నింపుకోవాలి. సో మెడిసిన్ అనేది ఒకరోజు వేసుకోండి. అది కూడా ఏంటంటే మెడిసిన్ వేసేటప్పుడు నేను నేను ఎలా చేసుకుంటాను అంటే ముందు రోజు ఈవినింగ్ వాటర్ తీసేస్తాను. సో మార్నింగ్ కొంచెం ఒక 1 or 2 hours లేట్గా పెడతా, అప్పుడు మెడిసిన్ కలిపి పెడతా. అవి తాగే ఒక్క గుట్టకైనా మెడిసిన్ పోతుంది లోపలికి. ఫస్ట్ అవి ఫ్రెష్ వాటర్ తాగే అలవాటు ఇవి పెట్టడం కానీ ఫ్రెష్గా తాగేస్తాయి. సో ఒక్క చొక్క లోపలికి పోయినప్పుడు అది యూజ్ అవుద్ది చిన్న బోట్స్కి. పెద్ద బోట్స్కి కగుటు స్మాక్ హౌస్ అంటే మనం పట్టుకొని ఎంత ఇవ్వాలో డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. సో ఈ చిన్న బోట్స్కి వరకు అయితే ఆ విధంగా ప్రొసీడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, నెస్టింగ్ నెంబర్స్ వేసుకున్నాము. సో ఈ టైప్ ఆఫ్ నెస్టింగ్ బాక్సెస్ ఉన్నప్పుడు అన్ని పెయిర్స్కి అయిపోతాయి. ఏ ఫైట్ చేసుకో, ఏ పేరుకి ఆ పేరు సపరేట్గా ఉంటాయి. కానీ చిన్న కేజ్లో ఎక్కువ ప్రిఫర్ చేయొద్దండి గ్రూప్ బ్రీడింగ్. ఎంత ప్లేస్ ఉండి ఎన్ని తక్కువ బోర్డ్స్ వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఈవెన్ ఎగ్జాటిక్ బోర్డ్స్ అయినా కూడా గ్రే ప్యారెట్స్ కానీ కగటూస్ కానీ ఈ ఫెదర్ ప్లకింగ్ ఇరిటేషన్ ఎందుకు వస్తుందంటే ఇంత చిన్న కేజీలో వేసి వాటిలో ఇరిటేషన్ అయిపోతాయి. మనం బయటికి దిగాం, వాటికి వేరే యావిగేషన్ ఉండదు, గమ్మగా తిని కూర్చోవాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. సో బర్డ్ ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఓపెన్ స్పేస్ పెద్దదిగా ఉండే ప్లేస్లో వేస్తే మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి మనకి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నా దగ్గరికి ఒక పెయిర్ వచ్చాయి గ్రే ప్యారెట్స్, అవి ఫుల్లీ రైజ్డ్ టాకింగ్ ప్యారెట్స్. ఇంట్లో వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతే నా దగ్గరికి పంపించాయి, ఫుల్లీ డ్యామేజ్ ఫెదర్ కండిషన్ అంతా. వాటికి డెడ్ సెల్స్ అన్నీ పీకేసా ఫెదర్స్ పట్టుకొని. ఆల్మోస్ట్ 9 months 1 year అయింది. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి ఆ పేరు. సో పీకేసి వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి. మనం ఎందుకు వాటర్ స్ప్రే చేస్తామంటే న్యాచురల్గా స్నానాలు చేస్తాయి. ఇరిటేషన్ వచ్చినప్పుడు ఎండాకాలం వాటికి ఆ ఉబ్బకి వాటికి కూడా స్కిన్ చెమట అనేది పడుతుంది. మనకు ఆ స్మెల్ అర్థం అవుద్ది తెలిసిన వాళ్ళకైతే. మనకి తెలియని వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా చెప్తాం స్ప్రే చేసుకోండి వాటర్. అదేంటంటే ఆ స్వెట్ అనేది ఫామ్ అయ్యి ఇరిటేషన్ వస్తుంది బోర్డుకి, ఈరుకోవడం, గందరగోళంగా ఇరుక్కోవడం. అప్పుడు ఏంటంటే కోరికి పీకేస్తుంది ఫెదర్. అక్కడ వరకు ఏదైతే ఉందో అది కట్ అయిపోద్ది, గీరుకోని. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం. ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ అంటే బ్రీడింగ్ టైంలో కాకుండా ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి. బ్రీడింగ్ టైంలో ఎక్కువ స్ప్రే చేయబాక, అయిపోయి ఎగ్స్ మీద కూర్చొని ఎగ్స్ స్పాయిల్ అవడం అట్లాంటివి జరుగుతాయి. సో అప్పుడప్పుడు స్ప్రే చేసుకున్నప్పుడు బోర్డుకున్న ఇన్ఫెక్షన్ డస్ట్ గిస్ట్ అంతా ఫామ్ అయ్యి ఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంట్లోనే మీకు ఫెదర్ కండిషన్ బోర్డు అంతా బాగా నీట్గా చూడడానికి అపీరెన్స్గా రావడానికి ఎక్కువ అవకాశం. ఈవెన్ పెద్దవి కానీ చిన్నవి కానీ. ఇప్పుడు ఏంటంటే బయట అంటే చేస్తాయి, మన కేజీలు వేసుకున్నప్పుడు అది అంత తేలిగ్గా ఈ అలవాటు ఉండవు కాబట్టి మనమే చేసుకోవాలి వాటికి. సో బోర్డ్ సెలెక్షన్ అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మేల్స్ ఫీమేల్స్ ఎలా వేసుకోవాలనుకునేది, దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ అనేది మనం బ్రీడర్స్ దగ్గర తెచ్చుకుంటే మంచిది. 10 దగ్గరలో 10 వెరైటీలు తీసుకోవచ్చు. వేసుకున్నామంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది, డిసీజ్ అటాక్ అవ్వడం, ఐ ఇన్ఫెక్షన్స్ ప్లస్ చెస్ట్ డ్రై అవ్వడం ఇట్లాంటివి వస్తాయి. కొన్ని ఎగ్జాటిక్ బర్డ్స్కి నేను ఈ ప్రాబ్లం వస్తుందని ఐడెంటిఫై చేసినప్పుడు మనకు ఉండే ఫుడ్ మనం పెడుతున్నాం కానీ అవి తినట్లేదు. ఎందుకు తినట్లేదు? ఫుడ్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ మనం తెచ్చుకున్నాం, పెడుతున్నాం, మనం పెట్టామనుకుంటాం కానీ అవి తినట్లే, లైక్ చేయట్లే. అవి ఎందుకు? మనం ఒకరోజు టేస్ట్ చేయండి, అదేమన్నా కరునెక్కిపోయి పాత సీడ్ ఉంటుంది, సో ఆ టేస్ట్ మారిపోయి ఉంటుంది. బర్డ్స్ కూడా ఏంటంటే టేస్ట్ మారినా ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టి డ్రై అయిపోయి పెట్టినా తినవై. మీరు బాగా గమనించండి. ఈవెన్ ఎగ్జాటిక్ బర్డ్స్ నేను చెప్పేది. చిన్న బర్డ్స్ అంటే చిన్న సీడ్స్ అన్నీ వేస్తాం కాబట్టి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటంటే మెయిన్గా లోపల కొంచెం పాత పడిపోయిన సీడ్స్ ఒక రకమైన స్మెల్ వస్తాయి. సో మనం అవి పెట్టినా అవి తినవై. మనం ఏమనుకుంటాం, మనం ఫీడ్ పెడుతున్నాం తినడం లేదన్న ప్రాబ్లం. కొంతమంది కాల్ చేసి అడుగుతారు, సార్ బోర్డు మెత్తంగా ఉంది, ఏమన్నా మెడిసిన్ అయిందండి. ఎందుకు మెత్తంగా అయింది?
దానివల్ల ఏంది ప్రాబ్లం ఏంది కనుక్కోకుండా మనం మెడిసిన్ అనేది ప్రిఫర్ చేయకూడదు మోస్ట్లీ. దానివల్ల అది వీక్గా ఉన్నప్పుడు మనం హైవీ డోస్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా చచ్చిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది తెలుసుకొని ఫస్ట్ దాని ప్రాబ్లం ఏంది, చెస్ట్ డ్రై అయిందా, దానికి ఏంది ప్రాబ్లము, దాన్ని బట్టి మెడిసిన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. రైనీ సీజను మనకి ఇప్పుడు హాట్ వాటర్, బాయిల్డ్ వాటర్ పెట్టుకుంటే మంచిది ఎట్లకైనా. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం తెచ్చుకొని మార్చుకునేటప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఎప్పుడన్నా మంత్లీ 1 టైం మల్టీవిటమిన్ మనం ఇచ్చే ఫుడ్ సరిపోలేదు అనుకుంటే మల్టీవిటమిన్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాటికి రోజు అదే స్ప్రౌట్స్, అదే ఫుడ్, ఇంకా వాటికి వేరేది ఏమి ఉండదు కాబట్టి. సో కాల్షియం ఇట్లాంటి సంబంధించినవి మనం ప్రిఫర్ చేసుకొని ఇచ్చుకోవచ్చు, కంటిన్యూస్గా కాకుండా వీక్లీ వన్స్. ఇంకేదన్నా సిక్ అయ్యి డ్యామేజ్ అయినప్పుడు ఇంకా అది తప్పదు, మనం ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు చేసుకోవచ్చు. సో ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. అదే ఇప్పుడు చెప్పాను కదా, నెస్టింగ్ మెటీరియల్ అది ఫామ్ చేసుకున్నప్పుడు ఆ లెగ్ బెండ్ ప్రాబ్లం అనేది రాదు. ఆ లెగ్ బెండ్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే కాళ్ళు జారిపోతాయి పక్కకి, వాటికి గ్రిప్ ఉండదు, కింద కూడా వుడ్డే కదా ఉంటుంది బాక్స్లో కూడా. సో మీరు వుడ్ పౌడర్ వేసారు ఉంటుంది అనుకుంటారు, ఆ వుడ్ పౌడర్ కూడా జారిపోతుంది. దానివల్ల పిల్లలప్పుడే అయ్యి సైడ్కి వెళ్ళిపోతాయి కాళ్ళు. వన్స్ అయ్యి ఒక 3-4 డేస్లోనే వేరియేషన్ వచ్చేస్తాయి. సో కింద ఏదన్నా రఫ్గా ఉంటుంది కదా ప్యాడు, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తా. మనం పేపర్ కొడతాం కదా గోడకి, ఆ లోపల స్టిక్కర్ అంటించుకోండి, కాల్ జారదు లోపల. ఎగ్జాంపుల్ నేను ప్రాక్టికల్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చేశాను. మనం గోడలకి ఆ రఫ్ పేపర్ ఉంటుంది కదా, ఆ ముక్క కట్ చేసుకొని కింద షీట్ అంటించేసుకోండి. సో అప్పుడేమవుతుందంటే పిల్ల వచ్చినప్పుడు కాలు సైడ్కి జరగదు, అప్పుడు గ్రిప్ ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది వీ కెన్ అవాయిడ్. అదొకటి, ప్లస్ ఆ టైంలో విటమిన్స్ తక్కువ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అదొకటి. సో నేను అందుకే కదా చెప్పాను, ఆకుకూరలు, ఈ సీడ్స్ ఇవన్నీ పిల్లలు వచ్చినప్పుడు ఫీడింగ్ టైంలో వేసినప్పుడు ఏమవుద్దంటే అది బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు ఈ ఫార్ములాస్ లేనప్పుడు పాలు, బ్రెడ్ మిక్స్ చేయడం, వేయడం ఇవన్నీ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా వచ్చినప్పుడు ఏంటంటే పెద్దోట్లకు కూడా ఈ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఆ బాల్స్ లాగా పెట్టేసి వాటర్లో మిక్స్ చేసి హార్డ్ బాల్స్ లాగా తయారు చేసేసి, ఈవెన్ నా మకాస్, కాగుటూస్ కూడా అదే ఫీడ్ చేస్తున్నాను. అది ఒక బాల్ తింటే చాలు, ఆకలి నిండిపోద్ది, దానికి క్యాలరీస్ కావాల్సినవన్నీ ఉంటాయి. ఇంకెన్ని తిన్నా అది మళ్ళీ చూస్తూ ఉంటుంది ఏదన్నా పెడతారా అని. సో అట్లా నేను దాన్ని అలవాటు చేశాను. ఎందుకు అలవాటు చేశానంటే ఇప్పుడు నేను పెడుతున్నా దానికి, సపోజ్ ఇంకో పర్సన్ దగ్గరికి పోయింది రేపు బోర్డు, వాళ్ళకి తెలియదు వాటికి ఏం డైట్ పెట్టాలి. అన్నీ వేస్తాడు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కప్పులో పెట్టి అన్నీ వేస్తాడు. నొకరు కొరకుతుంది, కడుపు నిండా తిందది. ఎంతవరకు తింటుంది? కొంచెమే తింటుంది. అది కడుపు నిండాలి అనుకుంటే ఈ ముడిచెనగలు ఇవి ఉంటాయి కదా, అవి తిన్నప్పుడు కడుపు నిండా అది ఆంతది ఒకటి. మనం ఈ ఫ్రూట్స్ ఎంతసేపు తొందరగా డైజెస్ట్ అయిపోతాయి, విటమిన్స్ లెవెల్స్ తక్కువ కూడా ఉంటాయి. మనం ఒక రకం ఫ్రూట్ తింటుంది అంతే. సో ఇది కూడా కొంచెం యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ కంటెంట్ అది తిని కొంచెం సెట్ అయిపోతుంది. అట్లా మార్నింగ్ ఒక బాల్, ఈవినింగ్ ఒక బాల్ ఇస్తా. మనకి ఇప్పుడు ఫార్ములాస్ వచ్చున్నాయి కాబట్టి ఈ A19కి సంబంధించినవి ఇవన్నీ. సో దానివల్ల నాకు బోర్డు కూడా బాగా రికవరీ అయింది, షేపు క్వాలిటీ కూడా బాగానే వచ్చింది. సో నేను అట్లాగే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఎవరన్నా ఎండ్ ఆఫ్ ది పర్సన్ ఇంకొకటి తీసుకున్నారు, ఫస్ట్ మెయిన్ డైట్గా ఇది చెప్తా, ఒక బాల్ వేసేసేయండి. ఏ ఫీడ్ తిన్నా సీడ్, నాది సీడ్సే తిందు, ఓన్లీ ఫ్రూట్స్. ఇది కానీ ఇస్తే ఇది లైక్ చేస్తాం. ఫ్రూట్స్ కూడా ఏంటంటే మనం ముక్కలు కట్ చేసి వేస్తాం. అది కొన్ని బోర్డ్స్ ఆ లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో, గోవా జాంకాయ అనుకోండి, మన లాంగ్వేజ్ మన జాంకాయ లోపల ఏదైతే ఆ గుజ్జు టైప్ ఉంటుందో గ్రీన్ కలర్ది కాకుండా అది లైక్ చేస్తాయి కొన్ని, అంతవరకే తింటాయి. అది ఎంత ఉంటుంది దాంట్లో అంత ఉంటుంది, తొందరగా డైజెస్ట్ అయిపోద్ది. అదేంటంటే టేస్టీ ఫుడ్ లాగా అంతే. మెయిన్ ఫుడ్గా మనం ఒకటి ప్రిఫర్ చేసుకోవాలి, నట్స్ కానీ సీడ్స్. కొన్ని బోర్డ్స్ నట్స్ తింటాయి, నట్స్ ఎక్కువ ఇవ్వచ్చు. కొన్ని బోర్డ్స్ నట్స్ తిన్నాం, ఇది తింటుంది, ఇది తొందరగా డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి నేను ఈ ఫార్ములా అనేది యాడ్ చేశాను. సో ఆ ఫార్ములా యాడ్ చేసినప్పటి నుంచి బోర్డు గ్రోత్ మారింది, దాని టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. మీకు నేను షేర్ చేస్తాను, దాంట్లో లేదు ఇప్పుడు. సో మొలికాన్ కగటు అనేది కొంచెం మంచి సైజు కాబట్టి దానికి తగ్గట్టు ఫీడ్ నేను అది ప్రిఫర్ చేశాను. ఈవెన్ గ్రేస్ అయినా అంతేను. గ్రేసు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు మోస్ట్లీ అదే డైట్ మనం ఇక్కడ కంటిన్యూ చేయాలి. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో చేస్తారు. ఆ డైట్ కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన ప్లేస్కి వచ్చినప్పుడు మనం వేరే ఫుడ్ పెడతాం, అది చూసి లైక్ చేయదు అది, ఎందుకంటే ఆ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉంటుంది అది.
సో మనం తీసుకొని వచ్చి వేరే ఫుడ్ పెట్టినప్పుడు సో అందుకని వాళ్ళు నాకు అనుకొని మనం అది కంటిన్యూ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకోటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కేజెస్ ఏ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో బ్రీడింగ్ పేరు పెట్టున్నారో అది కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. వాళ్ళు క్లోజ్డ్ రూమ్లో పెట్టి బ్రీడ్ చేసి మనం ఓపెన్ బయట వదిలేమంటే అవి భయపడతానే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల బ్రీడింగ్ లేట్ అవుతా. వాళ్ళు ఓపెన్లో పెట్టున్నారంటే మనం ఓపెన్లో పెట్టుకోవచ్చు. రీసెంట్గా నేను ఒక 2 pairs గ్రేస్ తీసుకున్నా. వాళ్ళు క్లోజ్డ్ రూమ్లో పెట్టున్నారు. 8 clutches తీసాయి. వాళ్ళు ఇచ్చేస్తున్నారు బ్రీడింగ్ సెటప్ తీసా. కేజెస్ తీసుకొచ్చి నేను కూడా అట్లాగే రూమ్లో పెట్టా. 1 month 2 eggs మీద ఉన్నాయి ఇప్పుడు. సో అదే సెటప్ చూశాను కాబట్టి తీసుకొచ్చి నేను సెట్ చేయగలిగా. అదే మనం అమౌంట్ అకౌంట్లో వేసి ట్రాన్స్పోర్ట్ చేసి మనం ఎటు సెట్ చేసుకొని వాళ్ళ దగ్గర బ్రీడ్ అయింది మన దగ్గర అవ్వట్లేదని వాళ్ళని మనం తప్పుగా అర్థం చేసుకోవడం, ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో ఉంటాయి కొన్ని. సో దాన్ని బట్టి మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేసుకుంటామో అదే ప్రొసీజర్ మనం కొన్ని రోజులు ఫాలో చేస్తే ఆ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. బ్రీడింగ్ కానీ ఫుడ్ తెచ్చి 4 రోజులు మన దగ్గర ఫుడ్ డైట్ తిన్నారు. వాళ్ళు ఏమంటారు ఇంకా మంచి ఫుడ్ చెప్తారు, బాదం పప్పులు వేయండి, వాళ్ళు వేసింది మామూలు సన్ఫ్లవర్ పెడతారు. మన దగ్గరికి వచ్చి మీరు మంచి డైట్ పెట్టండి. అవి ఏ అలవాటుగా తినుంటాయి అదే మనం కంటిన్యూ చేసుకోవాలి. కొత్తది వేసి మనం వాటిని ఏమి తినవై లైక్ చేయవై. సో అలాగా. సో దీన్ని బట్టి మనం ఏదైనా తెచ్చుకునేటప్పుడు స్ప్రౌట్స్లో గోధుమల నా దగ్గర అయితే ఏం కాలేదు. అట్లాగా డైజెషన్ కావట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఆ ఫుడ్లో పెట్టడంలో ఏదో ప్రాబ్లం అని ఉంటుంది. వాటర్ ఏమన్నా సఫిషియెంట్గా ఇస్తున్నారా? మోస్ట్లీ రాదు అది. మనం పెట్టే ఆఫ్రికన్ బోర్డ్స్కి గోధుమలు ఎందుకు ప్రిఫర్ చేసామంటే వాటి బీక్ సైజుకు తగ్గట్టుగా అవి తినేదానికి అవకాశం ఉంటుంది. మాకు గోధుమలు ఇస్తే తింటుందా? తినదు కదా. ఆ బీక్ సైజుకి తగ్గట్టు దానికి రాదు ఫుడ్. దానికి తగ్గట్టుగానే మన బీక్ సైజుని బట్టి ఆ సీడ్స్ గ్రెయిన్స్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కొర్రలు లవ్ బోర్డ్స్ తింటాయి, మన గ్రే ప్యారెట్స్ తింటాయా? తినవుగా. దానికి సన్ఫ్లవర్ కనీసం సరే బైట్ చేసేదానికి ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో గోధుమలు అనేది ఆఫ్రికన్ బర్డ్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఆ గోధుమలో కూడా ఏంటంటే లోపల ఉండే గుజ్జు తినేసి పైన పొక్కు చేస్తుంది. ఈవెన్ అన్నీ ఏదైనా సీడ్ అయినా అంతే. గోధుమలు ఎందుకు మనం నానేసి వేసుకుంటామంటే వాటికి ఏంటంటే ఇప్పుడు రా గోధుమలు వేసినప్పుడు కొరికితే పగిలిపోద్ది, అది పొడి పొడిగా వచ్చేస్తుంది. నోట్లోకి ఎంత కంటెంట్ పోద్ది? ఏం పోదు. గోధుమలు ఈ నానేసినప్పుడు కొరికినప్పుడు మెత్తగా రోల్ అవుద్ది. లోపల రోల్ అయినప్పుడు లోపల ఉండే ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ గుజ్జు అది లోపల పోద్ది. ఆ ఎన్ని తింటే ఎంత పోద్ది. సో ఇప్పుడు మనకి ఫార్ములా వచ్చింది కాబట్టి ఒక స్పూను కలిపి పెట్టేసామంటే పిల్లలు వచ్చిన టైంలో ఇది దీనికి పిల్లలకి ఫీడ్ చేస్తే పిల్లలు ఇమీడియట్గా 30 daysకి వచ్చేది 15 daysగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఈవెన్ నా దగ్గర సన్కనూర్ పేరు ఉంది. ఆ పేరుకి అయ్యేందంటే హ్యాండ్ రైజ్డ్ చిన్నపిల్లప్పటి నుంచి అవి ఎగ్స్ పెట్టినప్పుడు మేము హ్యాండ్ ఫీడ్ బయటకు వచ్చి చేతికాడ పిల్లలకి తీసుకొని హ్యాండ్ ఫీడ్ తీసుకుంటాం. అవి తీసుకొని పిల్లలకి ఫీడ్ చేస్తాం. ఆ పిల్లలకి హ్యాండ్ ఫీడ్ చేయకుండా ఉండే పిల్లలకి ఆల్మోస్ట్ 1 month డిఫరెన్స్ ఉన్నంత గ్యాప్ ఉంది బర్డ్స్ గ్రోత్లో. మామూలు గ్రోత్లో ఈ వచ్చినంత గ్రోత్ అవి రాలేదు. ఈ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఈ తీసుకొని పోయి అంటే న్యాచురల్గా అయ్యే పెట్టేసుకుంటాయి. నా దగ్గర వీడియో కూడా ఉంది. నేను ఆ విధంగా పెట్టేది వీడియో కూడా తీసి పెట్టున్నాను, మీకు షేర్ కూడా చేస్తాను ఎవరికన్నా కావాలంటే. ఆ విధంగా చూడండి. సో అలా అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే మనకి ఫీడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. పిల్లలకి మెయిన్గా మనం ఎందుకు తీసుకొని హ్యాండ్ ఫీడ్ చేస్తున్నాం? అవి ఫీడ్ సఫిషియెంట్ ఫీడ్ ఇవ్వవు, గ్రోత్ రావు, డ్యామేజింగ్ అవుతాయి. ఇన్ని రోజులు సాకిద్ది దేనికి? మనం ఆ పిల్లలు సక్కంగా రావడానికే కదా. సో డైట్ అనేది మనం ఇచ్చే సీడ్స్ అవి సరిపోవు. గ్రో అయ్యే కొంది లాగేసుకుంటాయి. ఏదో పెద్ద డ్యామేజ్ అవుతాయి లేదంటే పిల్లలు డ్యామేజ్. ఇదేంటంటే ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది ఏంటంటే కడుపు నిండిపోద్ది ఒక్కరో పెట్టగానే. సో పిల్లలు అనేది ఫాస్ట్ గ్రోతింగ్ ఈ ఏంటంటే కొంచెం బాగా వెయిట్ రావడం, తొందరగా నీట్గా రావడం అనేది జరగదు. సో అందువల్ల మనం అది అలవాటు చేసుకోవాలి. ఏదైనా మనం ఎంచుకునే పద్ధతిలోనే ఉంటుంది పిల్లప్పటి నుంచి, పెద్దవి కానీ చిన్నవి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుందామండి. సాదిక్ భాయ్, నందకిషోర్ సార్, నందకిషోర్ గారు.
ఒకసారి బయట ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చేయండి బయటికి, సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకే, అది రాను వాళ్ళు ఏమన్నా కింద పెట్టేస్తుండండి, అందించడానికి ఇవ్వండి ఎవరో ఒకరిని. త్రిపురారి సతీష్, త్రిపురారి సతీష్, పాలెపు రమేష్, పాలెపు రమేష్, తాడి పుట్టారెడ్డి, తాడి పుట్టారెడ్డి, ఆగిశెట్టి నరసింహనాయుడు. వచ్చేయండి సార్, ఒక పక్క నుంచి వచ్చేయండి. ఆగిశెట్టి అండి, ఆగిశెట్ట, పుట్టారెడ్డి, పుట్టారెడ్డి గారు. ఆగిశెట్టి నరసింహనాయుడు, నరసింహనాయుడు ఉన్నాడు. ఆగిశెట్టి నరసింహనాయుడు, తిరుపతి, తిరుపతి సతీష్, జి రమేష్ బాబు, ఎవరో ఒకరు ఉండమనండి, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఉండాలి కమ్మని. జి రమేష్ బాబు, పబ్బినేటి శ్రీను, నాని, అనసూరి సతీష్ కుమార్, అనసూరి సతీష్ కుమార్, అనసూరి సతీష్ కుమార్, ఎంజీవి ప్రసాద్, ఎంజీవి ప్రసాద్, పి సాయి కమల్, పి సాయి కమల్, వెనక్కి పెట్టండి అన్ని. సత్య అవినాష్, ఓకే. మురళి గణేష్, గోడి రాజేష్, గోడి రాజేష్, శివరామకృష్ణ, శివరామకృష్ణ, బి శివరామకృష్ణ, బి శివరామకృష్ణ ఇచ్చిన వెనకాల పెట్టండి. సంగమరెడ్డి ప్రసాదరావు, కె రామకృష్ణ, కె రామకృష్ణ, కె కృష్ణమోహన్ వర్మ, అది లోగో పడుతుంది కదా మనది. నెక్స్ట్ ఇయర్ అండి ఎస్ భాస్కర్ వర్మ, ఎస్ భాస్కర్ వర్మ, పిబివి సుబ్బరాజు గారు, పిబివి సుబ్బరాజు గారు, ఎవరైనా రాకపోతే మీకు ఇచ్చేస్తాను వెనక్కి, ఇదే బెస్ట్. రామోజు రామకృష్ణ, రామోజు రామకృష్ణ, మొహమ్మద్ ఆజం, మొహమ్మద్ ఆజం, విజయ రామరాజు, ఎస్కేపిఎస్ బండారి, ఎస్కేపిఎస్ బండారి,
గంటి సుబ్రహ్మణ్యం. గంటి సుబ్రహ్మణ్యం ఉన్నారా? లక్కు వర్మ. లక్కు వర్మ. వర్మ గారండి. షేక్ ఏ బస్తీ అఫ్రోష్. అఫ్రోష్. గంట సుబ్రహ్మణ్యం. అఫ్రోజ్. అయ్యో రెడీ. డి అజీజ్. రాజబాబు తేనేటి. రాజబాబు తేనేటి. నెక్స్ట్ టి రవికుమార్. టి రవికుమార్. జగదీష్ బాబు. కర్రి శ్రీనివాసరెడ్డి. చెప్పారా? కె రాజమౌళి గారు. సంపత్ కుమార్ గారు. సంపత్ కుమార్ గారు. కె రవికుమార్. బర్లా వెంకట శ్రీనివాసరావు. బర్లా వెంకట శ్రీనివాసరావు గారు. ఇదేంటండి? ఇస్రాపు మణికంఠ. ఇస్రాపు మణికంఠ. చింతా రామకృష్ణ. చింతా రామకృష్ణ. వీరమల్ల చిన్న సాయి కృష్ణ. అద్దెపల్లి పద్మకుమారి. మొండాల సాయి పవన్. సాయి పవన్ గారు. పి గణపతి. గణపతి. గణపతి కాంగ్రెస్. వీర వెంకట. బంగారు రాజు బొర్రా. బంగారు రాజు బొర్రా. ఫణీంద్ర బుర్రా. ఫణీంద్ర. సత్తి శ్రీనివాసరెడ్డి. సత్తి శ్రీనివాసరెడ్డి. కొవ్వూరి వెంకటరెడ్డి. కొవ్వూరు వెంకటరెడ్డి. సబ్బెల్ల శివరామకృష్ణరెడ్డి. వంశీకృష్ణ.
ఏ వంశీకృష్ణ, గోపీకృష్ణ, గోపీకృష్ణ, కర్రి వెంకటరెడ్డి, రవీంద్ర దుర్గాప్రసాద్, కె ఉమాశంకర్, తోక్తి నరేష్ బాబు, తోలేటి నరేష్ బాబు, తోలేటి సాగర్ కుమార్ గారు, ఇద్దరు వచ్చాడు ఒకేసారి. కె సురేష్ గారు, సురేష్ గారు, వి శ్రీనివాస, సిహెచ్ హేమంత్ కుమార్, హేమంత్ వస్తున్నాడా? హేమంత్ కుమార్ ఉన్నాడా? వాసుపల్లి జీను, హేమంత్ కుమార్ వాసుపల్లి జీను ఉన్నాడు. జీను జి గోపీకృష్ణ నాని, ముమ్మడి వెంకట్, రాజ్ కుమార్ పెన్నాడ, బి రాజేష్, మీరేనా రాజేష్ గారు? రాజ్ కుమార్ కన్నడ అది పి అనిల్ కుమార్, పనిరామ్, రండి సార్ త్వరగా. పొడి సుమన్, కాటే రాజేష్, మామిడి సంజయ్ కుమార్, గారండి, కెల్లా శివాజీ, పి వంశీ వరుణ్, పిల్లా మణికంఠ, పి అనిల్ కుమార్, వనుము సత్య భీమ శంకర్రావు, మిస్టర్ సురేష్ వైజాగ్, సోమ్ సురేష్ గారు,
సురేష్ వైజాగ్. తుమ్మలపల్లి వెంకటేష్. సిహెచ్ ధర్మేంద్ర కృష్ణ. సిహెచ్ ధర్మేంద్ర కృష్ణ. మల్లికార్జునరావు గారు. ఎన్ మల్లికార్జునరావు గారు ఉన్నారండి. ఏరి మల్లి గారు. సార్ దీపక్ గారు కూడా ఉంది అంత చేసి పి రవికుమార్. పి రవికుమార్. వరుణ తేజ. ఎస్ వరుణ తేజ. బివి సతీష్. బివి సతీష్. సార్ గ్రూప్ కూడా ఉన్నది. ప్రదీప్ కుమార్ రాపోలు. టీము థామస్. టీము థామస్. అరవింద్ సింగన. రోహిత్. రావి చక్రవర్తి గారు. కొవ్వూరు సుబ్బారెడ్డి గారు. కొవ్వూరి సుబ్బారెడ్డి గారు. ఈ పక్కన పెట్టండి, వేరే పక్కన. గొలుగురు శ్రీనివాసరెడ్డి గారు సీనియర్. గొలుగూరి శ్రీనివాసరెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు పక్కన శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి. గొలుగూరి శ్రీనివాసరెడ్డి గారు. విందు శ్రీను గారు. సార్ రండి సార్. మీది నందుకి సాచిబాబు గారి సైట్ మీద ఇచ్చుకోండి. बड़ी बात है सर. ఇది మేము పక్కన పెడతాం. ఓకే. సాదిక్ భాయ్ में सब सादिक भाई साहब. अभी मैं आपको अजित गुप्ता. శ్రీనివాస్ రెడ్డి గారు. అజిత్ ये सेंटर में रहना चाहते हैं आपके, आप दोनों के. గొలుగూరి శ్రీనివాసరెడ్డి గారు. సాయి కిరణ్ గారు. డిఎన్ఏ హైదరాబాద్. రత్న కిరణ్ ఆరెంజ్ పెట్స్.
శరణ్ రెడ్డి గారు. ఆర్ గజేంద్ర. గజేంద్ర గారు. ఆర్ గజేంద్ర. కె అజయ్ కుమార్. కె అజయ్ కుమార్. ఎండి అహ్మద్. ఇస్తాను. ఇరంకి మురళి మనోజ్. ఇరంకి మురళి మనోజ్. ఇచ్చండి. గ్రంథి రాజేష్. గ్రంథి రాజేష్. కొయ్య ప్రసన్న. కొయ్య ప్రసన్న. గ్రంథి విజయ్. వీళ్ళు బ్యాచ్ వెళ్ళిపోండి. జి సమీర్. బి విద్యా చేతన్. బి విద్యా చేతన్. బి పవన్ కుమార్. ఇలా వచ్చండి. మీరు పవన్ కుమార్ విద్యా చేతనా? ఇద్దరు మీ వెళ్ళనా? ఇలా తీసుకోండి. అది ఇచ్చేస్తాను. ఎం సృజనాదేవ్. ఇలా ఇచ్చండి. అయిపోయింది ఆల్మోస్ట్. పివైవి వీరబాబు. పియువి వీరబాబు. పి సాయి గణేష్. పి సాయి గణేష్. అది కదా మూడు పిలుచుకున్నారా? మూడా? పి సాయి గణేష్. మణికంఠ లంకపల్లి. మణికంఠ వస్తున్నారు. మణికంఠ మొహమ్మద్ అర్షద్. జి రాధాకృష్ణ. మమ్మలపల్లి లోయేష్ రిచర్డ్స్. హర్షద్ సారీ రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు. హర్షద్ కూర్చోండి. మీకు ఇచ్చాను హర్షద్. కింద పెట్టారా? కింద పెట్టారా? అదే 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 రెండు ఇచ్చారు. మమ్మలపల్లి లూయిస్ రిచర్డ్స్. లూయిస్ రిచర్డ్స్. షేక్ అజారుద్దీన్. షేక్ అజారుద్దీన్.
అదే సుబ్బారెడ్డి గారి పక్కన పెట్టండి. చంద్రశేఖర్ మాగండి. చంద్రశేఖర్ మాగండి. మాగండి అండి చంద్రశేఖర్. సురేష్ ఇచ్చింది వంటన్నా మీరు వచ్చిండి అయితే చంద్రశేఖర్ మాగండి. ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఎం భాస్కర్. ఎం భాస్కర్ వెనకాల పెట్టండి, అలా పెట్టండి. మీ దగ్గర ఇవ్వండి. జి మాధవన్. జి మాధవన్. సిహెచ్ సంగీత్. దండి శ్రీహరి. దండి శ్రీహరి. సబ్బేల తిరుపతి రెడ్డి. యు శ్యామ్ సుందర్ గారు. ఒకసారి చూడండి. నున్నా రామచంద్రరావు. సార్ ఉన్నాయా? సిహెచ్ సుకేష్. సుకేష్ మీద సర్టిఫికేట్ తీసుకోండి. విజయ రామకృష్ణ. విజయ రామకృష్ణ. వై శివరామకృష్ణ. వై శివరామకృష్ణ. కిషోర్ గారు. కిషోర్. కిషోర్ కిషోర్ రాకీ. మన దాంట్లో పెట్టండి. ఏడుగుండ్ల వెంకటరమణ. విద్యాచేతన్. ఈ విద్యాచేతన్. నాయక్ గారు. అనిల్ బొమ్ము. అనిల్ బొమ్ము. ఇది సార్ ఆదిసాయి. నున్నా. నున్నా ఆదిసాయి. ఏవూరి డానియల్. కిరణ్ నాయుడు. రాజబాబు తేనేటి. రాజబాబు తేనేటి. టి రవికుమార్. పి రాము. వీర వెంకట బంగారు రాజు బొర్రా. సత్తి శ్రీనివాసరెడ్డి. సత్తి శ్రీనివాసరెడ్డి. కొవ్వూరి వెంకటరెడ్డి. సబ్బెల్ల శివరామకృష్ణారెడ్డి. ఏ వంశీకృష్ణ.
పి సాయి కమల్, ప్రవీణ్ కుమార్, ఎంఎం ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ గారు. వి భాస్కరరావు, వి భాస్కర్రావు, ఆగిశెట్టి నరసింహనాయుడు, ఎంజీవి ప్రసాద్, ఎంజీవి ప్రసాద్, చంద్రశేఖర్ మాగండి, చంద్రశేఖర్ మాగండి, ఎస్ కరీముల్లా, ఎస్ కరీముల్లా, సార్ గ్రూప్ ఫోటో ఉంది నాగార్జున గారు. పి నాగార్జున గారు, పి వెంకట్, గ్రూప్ ఫోటో ఉందండి, గ్రూప్ ఫోటో. వెంకట్ గారు, సార్ ఇంకా సర్టిఫికెట్లు మీకు ఎవరు రావాలంటే ఒకసారి వస్తే ఎవరికన్నా అందరూ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, కాదు కాదు మాధవ్ మాధవ్ శ్రీనివాసరెడ్డి, మాధవ్, ఏలూరు డానియల్, మురళీ గణేష్, మురళీ గణేష్, మురళీ గణేష్ గారు, మురళీ గణేష్ గారు. ఏది సర్టిఫికేట్ ఏది? మళ్ళీ మళ్ళీ మురళీ గణేష్ గారు రండి. మళ్ళీ ఓకే. నా సర్టిఫికేట్ ఇచ్చాను. నా పేరు చదివిన సర్టిఫికేట్ వెళ్ళిపోయి ఏదో ఏ సర్టిఫికేట్ ఇచ్చాను తర్వాత. సత్యనారాయణ గారు, సార్ అది లిస్ట్ ఇచ్చేస్తే షీల్డ్ ఎంపీ సర్టిఫికేట్ రాయాలి. షీల్డ్ అసలు షీల్డ్ చూడండి ఎవరెవరికైతే లిస్ట్